मुच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। క్రిందటి అధికరణంలో అకర్తృతంత్రే, అకర్తృతంత్రి అంటే వస్తుతంత్రి, నా కర్తృతంత్రం. వస్తుతంత్రంలో విధి లేదు ఒకటి చెప్పారు. సంసనాదపి శాస్త్రత్వం హితం శాస్త్రి ఇది శాస్త్రం. హితమేమిటి? అవిద్య ద్వారా కల్పింపబడినటువంటి సంసారాన్ని నివృత్తి చేస్తుంది. చేసి నిత్యమైనటువంటి ముక్త స్వరూపమైనటువంటి ఆత్మలో స్థితిని కలగజేస్తుంది. ఈ విధంగా హితోపదేశం చేస్తుంది కనుక దీన్ని శాస్త్రం అన్నారు నాయన. తర్వాత మననాది పురాబోధాత్. ఈ శ్రవణము మననము నిధిధ్యాసనము శ్రోతవ్య మంతవ్య ఇందులో విధి కాదు. ఇవి ముందంటే బోధ ముందు, అనుభవానికి ముందు. మననాది పురాబోధాత్ బ్రహ్మణి అవసితాస్తతః. ఇవి ఈ అద్వైత బ్రహ్మలో అంతమవుతారు, అవసానము అవసితాస్తత. అందుకని ఇదంతా క్రిందటి అధికరణంలో చెప్పారు. ఇప్పుడు వాడు ఆక్షేపం చేస్తున్నాడు, మీరు పరమాత్మని కూటస్థము ఉంటారు. కూట ఇవ స్థిత కూటస్థ నిర్వికారము వికారరహితము. కూట ఇవ స్థిత కూటస్థ. కూటం అంటే ఇంగ్లీష్లో నేను అనుకోవడం యాన్విల్ అంటారు. కంసాలాడు పెద్ద దిమ్మ చెక్క మీద చిన్న ఇనుప దిమ్మ పడతాడు. దాని మీద బంగారు వస్తువులు రోజల్లా కొడుతూ ఉంటాడు. కానీ అది మాత్రం కూటము. కూట ఇవ స్థిత కూటస్థ అంటే నిర్వికారము వికారరహితము. ఇంకొకటి ఏమిటి? కూటే స్థిత, కూట సాక్షి అంటాం. వీడు అబద్ధాలు చెప్తున్నాడు, వీడు మంచి సాక్ష్యం చెప్పట్లేదు, అది దాన్ని ఏమిటంటారు? కూట సాక్షి. కూట అంటే మాయ. మాయలో ఉన్నది కూటే స్థిత కూటస్థ. దాన్ని కూడా కూటస్థం అంటారు. ఇప్పుడు మీరు రోజు చదువుతున్నారు, దావమో పురుషవులోకే క్షర సాక్షరచ క్షర సర్వాణి భూతాని కూటస్థేక్షర ఉచ్యతే. కూటస్థో అక్షర ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేతి ఉదాహరణ. అందుకని ఈ కూటస్థిత అన్నప్పుడు, కూటస్థము అన్నప్పుడు అక్కడ భగవద్గీతలో మాయలో ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు అని చెప్పాలి, లేకపోతే మాయా అని చెప్పచ్చు. అక్కడ అది కూటస్థము. కానీ ఇక్కడ ఉత్తమ పురుషస్త్వన్య, ఏది నశిస్తోందో
ఏ మాయ అయితే నశించట్లేదో ఈ రెండిటికి అతీతమైన వాడు ఉత్తమ పురుషుడు. ఆ ఉత్తమ పురుషుడిని ఇక్కడ కూటస్థము. నువ్వు పరబ్రహ్మమును కూటస్థమంటావు కనుక సందర్భానుసారంగా మనం అర్థం చెప్పుకోవాలి. పరబ్రహ్మను కూటస్థమంటావు, దానిలో క్రియాశక్తి లేదు. క్రియాశక్తి లేనప్పుడు అది జగత్తుని ఎలా సృష్టిస్తుంది? చూడండి వాడి ప్రశ్న. బ్రహ్మము నిర్వికారము, నిర్వికారమైనటువంటి పరబ్రహ్మములో క్రియాశక్తి లేదు. క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, మూడు శక్తులు. ఇక్కడ వాడు అడిగేది ఏమిటి? క్రియాశక్తి లేదు. క్రియాశక్తి లేనటువంటి ఈ నిర్వికారమైనటువంటి కూటస్థ బ్రహ్మము ఈ జగత్తుకి కారణం ఎలాగవుతుంది అని ఆక్షేప సంగతి అన్నమాట. అందుకని ఈ ఈక్షత్యధికరణము మొదలవుతుంది. ఈక్షణము అంటే ఇచ్చ. వాడనేది ఏమిటి? ఇచ్ఛాశక్తి మా ప్రకృతిలో ఉంది. సాంఖ్యుడు ఇక్కడ వచ్చి చెప్పినవాడు. కనుక మా ప్రకృతి సృష్టికి కారణము నీ పరబ్రహ్మము కాదు. ఎందుకంటే అందులో ఇచ్ఛాశక్తి లేదు. అంటే ఈయన సూత్రం ఏం చెప్పాడు? ఈక్షతే నా అశబ్దం. మూడు పదాలు. ఈక్షతే హేతు. నీ జడమైనటువంటి ప్రకృతిలో ఇచ్ఛాశక్తి లేదు, అది జడం, కోరిక లేదు. ఇక్కడ భౌస్యాం ప్రజాయేయ అనేటువంటి కోరిక పరబ్రహ్మములో ఉంది. అందుకని మయాధ్యక్షైన ప్రకృతి సూయతే సచరాచరం. నా అధ్యక్షతలో ప్రకృతి మాయా ఈ జగత్తునంతా సృష్టిస్తోంది. ఈక్షతే, నేను అనేక రూపాలు కావాలి అనేటువంటి ఇచ్ఛ ఆ పరమాత్మలో ఉంది, జడమైనటువంటి నీ ప్రకృతిలో లేదు. అది కాకుండా జడ ప్రకృతిము త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి సృష్టి చేస్తోంది అని వేదాల్లో ఎక్కడ చెప్పలేదు. అశబ్దం నా ప్రకృతి సృష్టికర్త. అశబ్దం, అశబ్దత్వాత్ అంటే వేదాల్లో దీని గురించి ఎక్కడ చెప్పలేదు. అనేటప్పుడు వాడికి తాడికి కోపం వస్తుంది. అది ఇక్కడ భాష్యకాలం ముందు సూత్రకారులు చెప్పింది. ఇక్కడ విషయం ఏమిటి? సదేవ సోమిదగ్ర ఆసీత్ ఏకమేవా ద్వితీయం. ఈ శృతులు ఛాందోగ్య శృతిలో ఉన్నటువంటి సద్ ఏవ, ఏవకారం ఎందుకు ఉపయోగించారు అంటే సజాతి విజాతి స్వగత భేద శూన్యము. ఒకటి, హే సౌమ్య ప్రియదర్శిన ఇదం అగ్రే సృష్టి ప్రాక్, సృష్టికి మొదలు ఆసీత్ ఏకమేవ అద్వితీయం. ఏకం ఏవ అద్వితీయం. మూడు పదాలు చూడండి. ఏకం ఏవ అద్వితీయం. సజాతి విజాతి స్వగత భేద శూన్యము, అది ఒకటే ఉంది నాయన. సంశయం ఏమిటి? తదైక్షత బహుశ్యాం ప్రజాయేయ ఇది తేజో సృజిత. ఈ వాక్యం సంశయం. ఈ వాక్యంలో ప్రధానాన్ని చెప్తున్నారా లేక బ్రహ్మం చెప్తున్నారా? అది వాడు సంశయం. గడిగడికి వస్తాడు, వీడికి ఏమి పని లేదు. పూర్వపక్షం ఏమిటంటాడు? జ్ఞానశక్తి క్రియాశక్తి దేనిలో అయితే ఉన్నాయో అదే కారణమవుతుంది. కనుక సదేవ సౌమ్య
ఇదమగ్ర ఆసీత్ అన్నప్పుడు ఆ సత్శబ్దంతో మీరు జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తి కలిగినటువంటి ప్రధానాన్నే తీసుకోవాలి. ఇది పూర్వపక్షం. సిద్ధాంతం ఏమిటంటాడు? జగత్తుని సృష్టించేవాడు ఈక్షణకర్త. ఈక్షణ అంటే ఇచ్ఛాశక్తి, ఇచ్ఛ. ఏమిటి? తదైక్షత భౌస్యాం ప్రజాయేయ. ఐక్షత వాడిలో ఇచ్ఛ లేదు. ఏమిటి ఆ ఇచ్ఛ? నేను అనేక రూపాలు కావాలి. ఇది ఇచ్ఛ అన్నది చైతన్యం ఒక ధర్మం, కానీ జడధర్మం కాదు. నీ ప్రకృతి జడము. అంతేకాకుండా కూటస్థ బ్రహ్మములో మాయా ద్వారా క్రియాశక్తి జ్ఞానశక్తి సంభవం. కనుక సత్శబ్దవాచ్యము బ్రహ్మ ఆత్మ అని చెప్పాలి. తరువాత జడమైన ప్రకృతిని చింతన చేస్తే మోక్షం వస్తుందని ఎక్కడా చెప్పలేదు. విషయ చింతన చేసే వాళ్ళందరూ సంసారంలోనే కొట్టుకు తిరుగుతున్నారు. విషయాలన్నీ జడములు. కనుక కూటస్థ చైతన్య బ్రహ్మమును కనుక విచారం చేసినట్లయితే దాంతో తాదాత్మ్యం మోక్షం చెప్తారు నాయన. అది కాకుండా నీ ఈ యొక్క ప్రధానమే కర్త అని శాస్త్రంలో వేదాల్లో ఎక్కడ చెప్పలేదు. అందుకని ఇది ఆక్షేప సంగతి. ఈ విధంగా ఈ అధికరణంలో సంశయము, పూర్వపక్షము, సిద్ధాంతము ఇవన్నీ ఉన్నాయి. దగ్గర ఇందులో 9 సూత్రాలు ఉన్నాయా? ఇంకా ఎక్కువ ఉంటాయి. 9, 10, 11 సూత్రాలు ఉంటున్నాయి కదా. సరే, ముందు వైయాసిక న్యాయమాలు చూడండి. తదైక్షత 7 సూత్రాలు. 7 సూత్రాలు. సరే, తదైక్షత इति वाक्येन प्रधान ब्रह्म वा उच्यते. तदैक्षता बहुश्यां प्रजाయేయ. ఆ పరమాత్మలో ఇచ్ఛ వచ్చింది, నేను అనేక రూపాలుగా ఉండాలి. ఈ ఐక్షతకి, ఈ క్రియకి కర్త ప్రధానమా బ్రహ్మమా? జ్ఞాన క్రియాశక్తిమత్వాత్ ప్రధానం సర్వకరణం. జ్ఞానశక్తి క్రియాశక్తి ప్రధానంలో ఉంది కనుక అదే కారణము. అంటే సిద్ధాంతి చెప్తున్నాడు, ఈక్షణాత్ చేతనం బ్రహ్మ. ఇచ్ఛ జడంలో ఉండదు నాయన. క్రియాజ్ఞానేతు మాయ. క్రియాశక్తి జ్ఞానశక్తి ఆ బ్రహ్మలో ఎలా వచ్చిందంటే మాయ ద్వారా. ఆత్మశబ్ద ఆత్మతాదాత్మ్యే ప్రధానస్య విరోధినో. ఇక్కడ ఆత్మశబ్దాన్ని ఉపయోగించారు. తరువాత ఆత్మ పరబ్రహ్మంతో అభిన్నం. ఆ ఆత్మతో తాదాత్మ్యం ఎవరైతే పొందుతారో వాళ్ళు మోక్షం చెప్తారు. ప్రధానస్య విరోధినో. ఈ మోక్ష ప్రాప్తి ప్రధానానికి విరోధం. జడ చింతన చేస్తే మోక్షము లేదు అని ఇక్కడ సిద్ధాంతి చెప్పాడు. దీనికి టీకా చూద్దాం. చాందోగ్యే 6ాధ్యాయే సదేవ సోమిదమగ్రాసీద్ ఏకమేవాద్వితీయం. ఆ సత్ చైతన్యం పరబ్రహ్మం ఒకటే ఉంది,
సృష్టికి ముందు అని మొదలుపెట్టి తదేక్షత బహుశ్యాం ప్రజాయేయ, దానిలో ఇచ్చి ఉదయించింది నేను అనేక రూపాలుగా కావాలని. ఆ తర్వాత తేజో అసృజిత, అది తేజస్సు సృష్టించింది. ఇక్కడ తేజో అసృజిత అన్నప్పుడు ఆకాశవాయు సృష్ట్వా తేజం అసృజిత అన్నది మనం అర్థం చెప్పుకోవాలి. తత్ర సాంఖ్య మన్యంతే, సాంఖ్యం. ఇప్పుడు ఇక్కడ సాంఖ్య శాస్త్రము ఉన్నాను, మరి గీతలో సాంఖ్యయోగం ఉన్నాడు కదా, అవి రెండు ఒకటి కాదు. సమ్యక్ ఖ్యాయతే అనేనితి సాంఖ్య, పరమాత్మ జ్ఞానం. అందుకనే మొట్టమొదటి నైనం చిందంతి శస్త్రాన్ని అజో నిత్య శాశ్వతోయం వాసాంశ జీర్ణాన్ని ఇలాంటివన్నీ ముప్పేశాడు పరమాత్మ. శుద్ధాద్వైతం. ఇక్కడ సాంఖ్యం అంటే ప్రకృతి పురుషుల గురించి చెప్పేది. తరువాత ప్రకృతి సృష్టికర్త అంటాడు. ఆ తర్వాత ఈ ప్రకృతి పురుషుడికి మోక్షం ఇస్తుంది. పురుషులు అనేకులు, అది వాడి శాస్త్రం. సత్శబ్దవాచ్యం సర్వజగత్ కారణం ప్రధానం. ఇక్కడ సదేవ సోమి ఇదమగ్ర ఆసీత్ అన్నప్పుడు ఇందులో ఈ సత్శబ్దం వచ్చింది, అది ప్రధానం. ఎందుకంటే త్రిగుణాత్మకత్వ ప్రధానము. సత్వరజస్తమ గుణముల సమాన పాళ్ళలో ఉన్నటువంటిది ప్రధానం. రజోగుణోత్కర్షేణ క్రియాశక్తిమత్వం, సత్వోత్కర్షేణ సర్వజ్ఞత్వం. మరి మూడు సమానంగా ఉన్నాయి కదరా, అది ఎలా సృష్టి చేస్తుంది అంటే రజోగుణం దానిలో పెరిగితే అందులో క్రియాశక్తిత్వం వస్తుంది, సత్వగుణం పెరిగితే అందులో సర్వజ్ఞత్వం వస్తుంది. దీంట్లో ప్రధానం జడం. చైతన్యము సహాయం లేకుండా జడమేమన్నా కార్యం చేస్తుందా? చేయలేదు. బండి అక్కడ నిలబెట్టి పో బండి నువ్వు కోల్పోతుంటే పోతుంది. అదేవిధంగా చైతన్యం ఆధారం ఉండాలి. చైతన్య శక్తి ద్వారానే జడము కదులుతుంది, పనిచేస్తుంది. అందుకని కానీ వాడికి ఏం చెప్తాం మరి, వాడి బుద్ధి తుప్పు పట్టేసింది, ఆ తుప్పు వదిలించుకోడు వాడు. నిర్గుణస్య కూటస్థస్య బ్రహ్మణ తదసంభవ. నిర్గుణమైనటువంటి కూటస్థ బ్రహ్మములో క్రియాశక్తి జ్ఞానశక్తి లేదు కనుక అది సృష్టి చెయ్యలేదు. అది వాడు చెప్పేది కదా. ఇక్కడ చెప్తున్నారు ఈక్షణపూర్వక సృష్టి, ఈక్షితృత్వం, ఇచ్ఛ, అది చేతన ధర్మము. అందుకని ఇక్కడ ఇక్షతేరన్నప్పుడు హేతు గర్భ విశేషణము. హేతు ఇందులో ఉంది. హేతు ఏమిటి? ఇచ్ఛాశక్తి. ఇచ్ఛ. ఇచ్ఛ జడంలో ఉండదు, చేతనంలో. ఈక్షితృత్వ శ్రవణ చేతనం బ్రహ్మ సత్శబ్దవాచ్యం. ఇక్కడ ఇచ్ఛ ఆ చైతన్యమైనటువంటి పరబ్రహ్మ ఉపయోగించాడు, ఇచ్ఛ చూపించాడు కనుక శ్రవణ ఆ ఇచ్ఛ కోరిక వినబడుతోంది కనుక ఇక్కడ సత్శబ్దం అర్థము బ్రహ్మ. అచేతనస్య ప్రధానస్య ఈక్షితృత్వ అయోగాలు. జడమైనటువంటి ప్రధానంలో ఇచ్ఛ రాదు, ఉండదు, అయోగాలు. జ్ఞానక్రియా శక్తితో బ్రహ్మణి మాయా సంభవిష్యత. జ్ఞానశక్తి క్రియాశక్తి అన్నావు, అది మాయ ద్వారా సంభవం. కించ అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య నామ రూపే వ్యాకరవాణి. చూడండి, జీవాత్మ రూపములో దీనిలో ప్రవేశించి
అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి నామరూపాలు నేను రచిస్తాను అన్నది ఉపనిషద్ వాక్యం ఛాందోగ్యం. నామరూప వ్యాకరణ కర్త్రి జగత్కారణ దేవత స్వవాచకేన ఆత్మశబ్దేన చేతనం జీవం వ్యపదిశతి. నామరూపాలు రచించేటువంటి ఈ జగత్తుకి కారణమైనటువంటి ఆ పరబ్రహ్మము తన నోటితో చెప్తోంది. స్వవాచకేన ఆత్మశబ్దైన చేతనం జీవం వ్యపదిశ్యతి. ఈ జీవుడు కూడా చైతన్యవంతుడే అని చెప్తోంది. ఎందుకని? అనేన జీవేన ఆత్మన జీవుని ఆత్మరూపంతో నేను ఆత్మరూపంగా ప్రవేశించేదను అన్నాడు. తథా తత్వమసి తద్బ్రహ్మము త్వం. నువ్వు చెప్పినట్టు జడము కారణమైందనుకో, మరి జీవుడు కూడా జడం అవ్వాలి. జడమైన జీవుడికి చైతన్యంతో ఏకీభావం ఎలా వస్తుంది? కనుక త్వం పదార్థం చైతన్యము, తత్పదార్థం చైతన్యం. అదే నువ్వు అని చెప్పారు. తత్వమసి ఇది చేతనస్య శ్వేతకేతో జగత్కారణ తాదాత్మ్యం. చైతన్యమైనటువంటి ఆ శ్వేతకేతుని జగత్కారణంతో ఏకత్వాన్ని గురువు ఉద్దాలకుడు ఉపదేశించాడు. కనుక తదుభయమపి అచేతనస్య ప్రధాన జగత్కారణత్వే విరుధ్యతే. తత్వమసి ఉపదేశము తరువాత చైతన్య రూపంగా జీవుల్లో ప్రవేశించుట, ఇవి రెండు కూడా జడమైనటువంటి ప్రధానానికి అసంభవములు విరుద్ధి. తస్మా చేతనం బ్రహ్మ సత్శబ్దైన ఉచ్యతే. ఈ చేతన బ్రహ్మమే సత్శబ్దం ద్వారా చెప్పబడుతోంది. ఈ విధంగా ఇక్కడ వైయాసిక న్యాయం ఈ అధికరణానికి సంక్షేపంగా అర్థం చెప్పుకున్నాం. ఇప్పుడు సూత్రాన్ని కొంచెం చూద్దాం. మొట్టమొదటి సూత్రం చెప్పాను, ఈక్షతే నా అశబ్దం. ఇది హేతుగర్భన విశేషము. ఇచ్ఛ, కోరిక. మరి పరబ్రహ్మము అసంగుడు కదా, నిరాకార నిర్గుణ స్వరూపుడు. ఆయన స్థితిలో ఆయన ఉండొచ్చు కదా, ఆయనకి కోరిక ఎందుకు అంటే జీవులు చేసిన కర్మ ఫలితాన్ని ఇవ్వడానికి. మీరు కర్మలు చేశారు, ఆ కర్మలు మీకు గుర్తులేవు. 15 రోజుల క్రితం మీరు ఏం కోరుతున్నారమ్మా అంటే ఎవరితో మాట్లాడారు, ఏమేమి చేశారంటే ఏంటి అసలు అనాది కదా. అనాదికి కోడి మొదల గుండు మొదల అంటే దాన్ని అనాది అన్నారు. ఇప్పుడు ఏమిటంటే ఈ ప్రపంచంలో ఏ శరీరంతో ఉన్నాము అని మనకు అనుభవం కలుగుతుంది. కనుక ఈ శరీరం నుంచి బయటికి ఎలా పోవాలని చూసుకోవాలి. కానీ ఎందుకు వచ్చాము, ఎలా వచ్చాము, ఎందుకు రావాలి అన్న ప్రశ్నలు వేస్తే వాటికి సమాధానం దొరకదు. ఏ విధంగా అయితే ఒక పూరి గుడిసె కాలుతోంది అనుకోండి, ఎవడైనా పెద్ద మనిషి వచ్చి ముందు ఆగగా నీళ్ళు పోయేది. ఎవడు అంటించాడు, ఎందుకు అంటించాడు, ఎలా అంటించాడు, ఇవన్నీ ఫైసలా కానీ ఆ తర్వాత నీళ్ళు పోతుందని అంటే అదే విధంగా ఈ పొట్టి ప్రశ్నలన్నీ వేస్తూ ఉంటే ఎందుకు వచ్చాము, ఎలాగొచ్చాము, మొదట ఎలాగ మొదలైంది,
ఎక్కడి నుంచి మొదలైంది, ఎందుకు మొదలు కావాలి, సమాధానం దొరకదు, తలకాయ బద్దలు కొట్టుకోవాలి. అందుకని వాళ్ళు ఒకటే శబ్దం చెప్పారన్న. ఇప్పుడు కనిపిస్తున్నాం, ఇప్పుడు మనం ప్రపంచంలో ఉన్నాం కనుక ఇక్కడ నుంచి బయట ఎలా పడాలి అనేది మనం చూసుకోవాలి కదా. సరే యావయ్యా నీకు పని లేదా, నువ్వు ఎందుకు మొదలుపెట్టావు అంటే ఆయన అంటాడు, ఈ జీవుల యొక్క కర్మ ఫలితాన్ని వాళ్ళకి ఇవ్వడానికి. ఒకటి అచింత్య రచనా శక్తి, తరువాత ఇన్ని కోటాను కోట్ల జీవులు ఉన్నాయే, ఎవరు ఏ కర్మ చేశారో వారికి ఏ ఫలితం ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎలాగ ఇవ్వాలి, దేని ద్వారా ఇవ్వాలి, ఇవన్నీ ఆయనకి తెలుసు, నీకు నాకు ఏమి తెలియదు. అందుకని ఆ ప్రళయం అయిపోయిన తర్వాత శాస్త్రీయ పర్యంత మహానిర్బ్రహ్మణులు ఉన్నాము కదా, ఆయన 100 ఏళ్ళు జీవిస్తాడు. పగలైన తర్వాత మళ్ళీ రాత్రి ప్రళయం. ఇప్పుడు మరి శాస్త్రీయాలు ఎవడు చూశాడు? ఈ జీవులు అనాది కనుక ఇప్పుడు ఈ కల్పంలో మనకి మోక్షం రాకపోతే మళ్ళీ వచ్చే కల్పంలో మన కర్మలతో పాటు ఏ విధంగా అయితే ఎండాకాలంలో బాగా ఎండ కాస్తున్న చోట గడ్డంతా ఎండిపోతుంది, ఏమీ కనిపించదు. పాపం ఆవులకి మేకలకి తినడానికి కూడా ఏం కనిపించదు. 2-3 వర్షాలు పడగానే బడబడామని వచ్చేస్తాయి. అలాగే సృష్టి మొదలవగానే జీవులందరూ పులోమంటూ వచ్చేస్తారు. ఆ కర్మ ఫలదాత ఆయన. అందుకని వాళ్ళ యొక్క కర్మ ఫలితాన్ని ఇవ్వడానికి సృష్టి చేస్తూ ఉంటాడు. అందుకని ఆ సృష్టి చేయడానికి ముందు ఆయనలో టైం రాగానే ఇచ్చ కోరిక, బహుశా ప్రజా, నేను అనేక రూపాలుగా అవ్వాలి. ప్రధాన ఐక్యం సంపదుపాసనం పూర్వపక్ష ఫలం. వీడంటాడు ప్రధానంతో ఐక్యం కనుక చేసినట్లయితే అదే ముక్తి ఇస్తుందని పూర్వపక్ష సిద్ధాంతం అంటాడు. బ్రహ్మైక్య జ్ఞానం, బ్రహ్మతో ఏకీభవిస్తేనే మోక్షము. ఈ క్షణము అంటే ఇప్పుడు మనము ఒక విధంగా కోరిక అన్నాము, అలా కూడా చెప్పచ్చు. లేకపోతే విచారం చేసి చూచుట వలన ఈ క్షణం మీరు విచారం చేసి ఏమి చూసాం? ఆ పరమాత్మలో ఇచ్ఛాశక్తి ఉన్నది. ఆయన సృష్టికి ముందు ఈ విధంగా అనేక రూపాలుగా అవుదామనుకున్నాడు. ఇది జడమైనటువంటి చైతన్యంలో ఉండదు. మరి నీ పరమాత్మ అసంగుడు కదా అంటే మాయ ద్వారా ఆయనలో జ్ఞానశక్తి, క్రియాశక్తి కూడా రావచ్చు అని ఈ సూత్రం చెప్తోంది. తర్వాత సూత్రము గౌడస్యే నా ఆత్మశబ్దాత్. సరే, సదేవ సోమిదమగ్ర ఆసీత నువ్వు ఒకటి చెప్పావు. తదైక్షత బహుశ్యాం ప్రజాయేత. తదైక్షత బహుశ్యాం ప్రజాయే అన్నాం కదా. ఈ ఈక్షణ శబ్దము ఇది గౌణం అని ఎందుకు చెప్పుకోకూడదు? గౌణం అని చెప్తే నీకేంటి వస్తుంది అంటే కూలం పిపతిశతి అంటే నదీ ప్రవాహంలో ప్రవాహ వేగం ఎక్కువైనప్పుడు ఆ ఒడ్డు పడిపోతూ ఉంటుంది. పడిపోయే ముందు ఈ శబ్దాన్ని ప్రయోగిస్తారు.
ఒడ్డు నది ప్రవాహం వలన కోసుకుపోతుంది, అందులో పడాలనుకుంటోంది. కులం కులం అంటే ఒడ్డు. పిపతిశతి అంటే పతితుమిచ్చతి, పతితుమిచ్చతి అని గౌణంగా ప్రయోగాన్ని ఉపయోగిస్తారు. అది మరి అక్కడ ప్రయోగం చేశారు కదా. అదేవిధంగా గౌణం అంటే అది జడము, జడములో అది పడాలనుకుంటోంది అనేటువంటి శబ్దాన్ని ప్రయోగించారు కనుక, అదేవిధంగా ఈక్షణ శబ్దాన్ని కనుక నువ్వు గౌణార్థంలో చెప్పినట్లయితే మా జడము కూడా సృష్టి చేయగలదు. అది గౌణ చేతన. గౌణం ఎందుకు చెప్తున్నానంటే కులం విపతిశతి, పడాలనుకుంటోంది ఒడ్డు అన్నటువంటి గౌణ ప్రయోగం చేస్తారు జడంలో. అందుకని ఇక్కడ బాబు అలా సరికాదు. సదేవ సౌమిదమగ్రాసీత్ తదేక్షత బహుశ్యాం ప్రజాయ అన్న వాక్యాల ద్వారా ఈ సత్శబ్దానికి అర్థము జగత్కారణమైనటువంటి ఆత్మశబ్దాన్ని ప్రయోగించారు. ఎలాగా అంటే తత్తేజో సృజత అనేన జీవేన ఆత్మన నామరూపే వ్యాకరణవాణి అని చెప్పారు. కానీ ఇక్కడ ఆత్మశబ్ద ప్రయోగం ఉంది నాయన. ఆత్మ చైతన్యము. ఇప్పుడు తదైక్షత అన్నా. మనము తత్వమసి అన్న దాంట్లో తత్పదార్థం. ఈ తత్ అన్నది బ్రహ్మమని నువ్వు ఎలాగ చెప్తావు అంటే చూడండి, తదితి సర్వనామం. తదనేది సర్వనామం. సర్వంచ బ్రహ్మ, సర్వనామం. సర్వంచ బ్రహ్మ, సర్వము బ్రహ్మస్వరూపం. తస్య నామం తత్, ఆ సర్వరూపి నామం తత్. తదన్నది ఏమిటి? సర్వనామం. బ్రహ్మము సర్వరూపం. అందుకని ఆ బ్రహ్మం యొక్క పేరు తత్. తద్భావ తత్వం. బ్రహ్మణో భావ తత్వం. బ్రహ్మణో యాదాత్మ్యం తత్ ద్రష్టుం శీలం ఏషాం తే తత్వదర్శిన. ఈ పరబ్రహ్మము ఎలాగ ఉందో, పరబ్రహ్మ స్వరూపము ఏమిటో దాన్ని అనుభవించాలని ఎవరికి శీలం అంటే అలవాటు ఏర్పడింది, అంటే బ్రహ్మను చూసేటువంటి అలవాటు ఎవరికైతే ఉందో వాళ్ళని తత్వదర్శి అన్నారు. తత్వం ద్రష్టం శీలం ఈశాంసే తత్వదర్శిన. అందుకని ఇక్కడ తదంటే ఏమిటి? బ్రహ్మము. చూడండి, వాడంటాడు గౌణశ్చేత్ నా ఆత్మశబ్దాత్. ఈ కూలం పిపతిశతి గౌణ ప్రయోగం. తరువాత రాజు తనకు సేవ చేసేటువంటి సేవకుడిని కూడా మమాత్మ భద్రసేన అంటాడు. ఈ భద్రసేనుడు నా సేవకుడు కాదు, నా ఆత్మస్వరూపం. మరి రాజు సేవకుడు కాడు కదా, మరి మమాత్మాని ఎందుకు ప్రయోగం చేశాడు రాజు? రాజుగారు అన్ని పనులు చేస్తాడు కనుక వీడు నా స్వరూపమే మమాత్మ భద్రసేన. ఇక్కడ గౌణ ప్రయోగం కదా. అదే విధంగా గౌణ ప్రయోగం చేసినట్లయితే మా ప్రకృతి సృష్టిస్తుంది, రాజుగారు కాదు. అది ఇది ప్రయోగవత్ అచేతనేపి ప్రధానేపి భవతు ఆత్మశబ్ద ప్రయోగ. నువ్వు అన్నావు అనేన జీవేన ఆత్మన వ్యాకరవాణి అని ఆత్మశబ్దాన్ని ప్రయోగించావు. ఆత్మశబ్దాన్ని గౌణ శబ్దం గౌణం అనుకో, ఆత్మశబ్దంలో గౌణంగా ఉపయోగించాము అనుకో. అందుకని ఆత్మకి ఆత్మ చైతన్యం అని చెప్పకుండా ఆత్మకి
జడం అని చెప్పు, ప్రధానం అని చెప్పు, సరిపోతుంది. మమాత్మ భద్రసేన అన్నట్టు. అది వాడి ప్రశ్న. అభిభవితం ఆత్మశబ్ద ప్రయోగ అంటే గౌణశ్చేత్ నా ఆత్మశబ్దాన్ని ప్రయోగించారు కనుక ఇక్కడ గౌణార్థం చెప్పడానికి వీలు లేదు అని చెప్తూ తన్నిష్టస్య మోక్షోపదేశాత్, తన్నిష్టస్య ప్రధానం నా జగత్కారణం. ఎందుకని? తన్నిష్టస్య ఆత్మనిష్టస్య మోక్షోపదేశాత్. ఎవరైతే ఆత్మనిష్ఠులై ఉంటారో వాళ్ళకి, ప్రధానిష్ఠులైన వాళ్ళకి మోక్షం లేదు. సా ఆత్మ తత్వమసి శ్వేతకేతో అని చెప్పినప్పుడు చైతన్య స్వరూపుడైనటువంటి శ్వేతకేతువుని, చైతన్య స్వరూపమైన పరబ్రహ్మమునకు భేదం లేదు అని చెప్పారు. శ్వేతకేతో మోక్షయితవ్యస్య తన్నిష్టం ఉపదిశ్య. శ్వేతకేతో మోక్షయితవ్యస్య, శ్వేతకేతుకి మోక్షం ఇప్పించాలి. ఎవరు? గురువుగా. మోక్షయితవ్యస్య. అందుకని ఏమి చెప్పారు? తన్నిష్టస్య మోక్షోపదేశ, తన్నిష్టస్య ఆత్మనిష్టస్య. చైతన్య స్వరూపుడైనటువంటి శ్వేతకేతువుని చైతన్య స్వరూపమైన బ్రహ్మతో ఏకత్వాన్ని చెప్పి వానికి మోక్షోపదేశం చేశారు. అందుకు తన్నిష్టస్య తన్నిష్టం ఉపదిశ్య మోక్షోపదేశాత్. అచేతనమైన జడ ప్రధాన నిష్టము మోక్షోపదేశము కాదు, మోక్షోపదేశానికి యుక్తియుక్తము కాదు. అందుకని ఇక్కడ గౌణశ్చేత్ నా ఆత్మశబ్దాత్. ఈ నకారం ఏమిటి? గౌణశ్చేత్ అని వాడి ప్రశ్న ఏమిటి? ఈ ఆత్మశబ్దాన్ని గౌణ ప్రయోగం ఎందుకు చేయకూడదు అంటే, నా కుదరదు నాయన, ఆత్మశబ్ద ప్రయోగం ఉంది. అదేవిధంగా ఇక్కడ నా ప్రధానం జగత్కారణం, నకారం అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ తీసుకురా, అనువృత్తి అంటారు. ఎందుకు? నీ ప్రధానం జగత్కారణం కాదు. ఎందుకు? తన్నిష్టస్య మోక్షోపదేశం. ఆ చైతన్యంలో ఎవరికైతే నిష్ట ఉందో, ఎందుకని తన్నిష్టస్య అంటే ఇక్కడ శ్వేతకేతు చైతన్య స్వరూపుడు. ఆ చైతన్యము గల శ్వేతకేతువుని శ్వేతకేతువుకి ఉపదేశం చేస్తున్నారు కదా. ఏమిటి? తన్నిష్టస్య చైతన్య ఆత్మనిష్టస్య మోక్షము. మరి నీ ప్రధానం కనుక అచేతన జడ ప్రధాన నిష్టము మోక్షమని ఎక్కడైనా మా శాస్త్రాల్లో చెప్పారా? చెప్పారు. అశబ్దం. నీ యొక్క ప్రధానం గురించి మా శాస్త్రంలో వేదాల్లో ఎక్కడ ఉపనిషత్తులు ఎక్కడా చెప్పలేదు కనుక నువ్వు నెత్తిమీ తెలగొట్టేసి పోరా అంటారు. తరువాత హేయత్వ అవచనాచ్య. ఇంకా ఏమిటి? వేద బాహ్యమని చెప్పిన తర్వాత ఇంకోటి ఏమిటి ఇక్కడ చెప్తున్నది? హేయత్వ అవచనాచ్య. మనం ఏమిటంటాము? స్థూల అరుంధతి న్యాయము అంటారు. స్థూల అరుంధతి న్యాయము ద్వారా ఈ ప్రధానాన్ని నువ్వు జగత్కారణం ఎందుకు చెప్పకూడదు అంటే, చూడండి, స్థూల అరుంధతి న్యాయేన అస్తు ప్రధాన ఉపదేశ ద్వారా
అయమాత్మోపదేశ. ఇప్పుడు స్థూల అరుంధతి న్యాయంలో ఏంటి చెప్తారు? సప్త ఋషుల మధ్యలో వశిష్ఠుడి పక్కన అరుంధతి. ఆ పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురికి చూపిస్తారు. వాడు సమంగా అంటే వీడి కంటి దృష్టి సమంగా ఉందా లేదో తెలుసుకోవడానికి. అంతేగా ఏమంటే మధ్య మూడు గంటలు కనిపిస్తుంటే మళ్ళీ కనిపించదు కదా. ఇప్పుడు ముందు ఏమిటి చెప్తారు? సప్తఋషులు చెప్తారు, తర్వాత వశిష్ఠుడిని చెప్తారు, ఆ తర్వాత అరుంధతిని చెప్తారు. మరి ఈ అరుంధతిని చెప్పడానికి ముందు వశిష్ఠుడు సప్తఋషులు చెప్తున్నారు కదా. అదే విధంగా నువ్వు ఆత్మశబ్దం బదులు ప్రధానాన్ని చెప్పు. చూడు అంటే ఆయన అంటాడు, నా ప్రధానం జగత్కర్త్రి హేయత్వ అవచనాచ. ఎందుకంటే అక్కడ సప్తర్షి మండలాన్ని వశిష్ఠుడిని ఇది అరుంధతి కాదు, ముందు ఇది చూడరా ఇది అరుంధతి, తర్వాత ఇది చూడరా అని చెప్తూ అరుంధతి దగ్గరికి వచ్చేటప్పటికి వీటన్నిటిని వదిలిపెట్టే అంటారు. అలాగ వదిలిపెట్టేమని చెప్పబడేటువంటి వచనము నీ ప్రధానం దగ్గర లేదు కనుక నీ ప్రధానము జగత్కారణము కాదు. ఏయత్వ అవచనాచ. ఏ విధంగా అయితే అరుంధతి న్యాయంలో ఇది అరుంధతి కాదు అని వదిలిపెట్టేమని చెప్పారో ఇక్కడ అలా చెప్పలేదు. అందుకని నీ ప్రధానము జగత్కారణం కాదు. స్థూల అరుంధతి న్యాయేన ఆత్మతయా ఉపదిష్టస్య ప్రధానస్య హేయత్వం బ్రూయాత్. సరే, స్థూల అరుంధతి న్యాయం ముందు స్థూల నక్షత్రాలు చూపిస్తారు కదా. చూపించిన తర్వాత ఆత్మతయా ఉపదిష్టస్య ప్రధానస్య, ఏదైతే ఆత్మని చెప్తున్నావో ఆ ప్రధానము, ఆ ప్రధానాన్ని నువ్వు వదిలేయని చెప్పాలి కదా. ముందు ఏదో చూపించారు నక్షత్రం, తర్వాత ఏంటన్నారు? దీన్ని వదిలిపెట్టే ఇది అరుంధతి కాదు అన్నారు. నువ్వేమిటంటున్నావు? ఈ స్థూలారుంధతి న్యాయం ద్వారా ఇది అరుంధతిని ఆత్మ అనుకోండి, మీరు ప్రధానం అనుకోండి. ఇక్కడ ఆత్మ కాని దాన్ని ఆత్మ కింద చెప్పారు కదా, అరుంధతి కాని అరుంధతి కింద చెప్పారు కదా. కనుక నువ్వు దీన్నే ఆత్మ ఎందుకు అనుకోకూడదు ప్రధానాన్ని అంటే ఆయన కారణం ఇస్తున్నాడు. కారణం ఏంటి? హేయత్వ వచనము లేదు. ఇప్పుడు నువ్వు ప్రధానమే కారణం అని చెప్పినప్పుడు ప్రధానాన్ని వదిలిపెట్టేసేసి నువ్వు ఆత్మను పట్టుకోమని చెప్పారా? చెప్పలేదు. లేకపోతే అరుంధతిని వదిలిపెట్టేసేసి వశిష్ఠుని పట్టుకోమని చెప్పారా? అలాంటివి చెప్పలేదు కదా. అందుకని నీ ప్రధానము సృష్టికర్త కాదు. స్థూల అరుంధతి న్యాయేన ఆత్మతయా ఉపదిష్టస్య ప్రధానస్య. నువ్వేంటున్నావు? మిగిలిన నక్షత్రాలని ప్రధానం అని చెప్పచ్చు కదా. ఏదైతే ప్రధానమో దాన్ని వదిలిపెట్టేసి మిగిలిన నక్షత్రాలు చెప్తారు కనుక ఆ మిగిలిన నక్షత్రాలు ఏ విధంగా అయితే చెప్పారో నువ్వు ఆత్మను వదిలిపెట్టేసి ప్రధానాన్ని ఆత్మను. ఎందుకంటే ఇప్పుడు ఇది అరుంధతి స్థూల నక్షత్రము అన్నారు, మరి అది అరుంధత కాదు. అది అలా చూపిస్తూ కింద దాకా తీసుకొచ్చారు. కింద దాకా తీసుకొచ్చినప్పుడు ఇది అరుంధతి అని చెప్పినప్పుడు దాన్ని విడిచిపెట్టు. మరి అలా దీన్ని విడిచిపెట్టమని చెప్పారా? నువ్వు దీన్ని ప్రధానం అనుకో అంటున్నావు. సరే, బాగుంది, నీ తర్కం బాగుంది. అది ప్రధానము అన్నప్పుడు దాన్ని వదిలిపెట్టేమన్న తర్వాత చెప్పారు కదా, మనం దాన్నే ప్రధానం అంటే ఎలా కుదురుతుంది? అందుకని హేయత్వ వచనాచ హేయత్వం బ్రూయా. హేయత్వ అకథన కనుక నీ ప్రధానము ఈ అరుంధతి న్యాయం ద్వారా సృష్టికర్త కాదు. సన్మాత్ర ఆత్మకే జ్ఞానం ఉంది. ఆ
సన్మాత్రమైనటువంటి సత్శబ్ద వాచ్యమైనటువంటి ఆత్మలో ఎవరికైతే నిష్ట ఉందో, నితరాం స్థితి, నిష్ట అంటే నితరాం స్థితి, అక్కడ నిష్ట చెప్పారు కనుక ఆ ఆత్మనిష్ట ఉన్న వారికి మోక్షం చెప్పారు. అలాగే మరి నీ ప్రధాన నిష్ట ఉన్న వాడికి మోక్షం ఉందని చెప్పారా? మరి వాడంటాడు, నువ్వు ఆత్మ ఆత్మ అంటున్నావు, ప్రధానాన్ని ఆత్మ ఎందుకు అనుకోకూడదు నువ్వు? చిన్న కుర్రవాడికి తల్లి తండ్రి తెలుసు. 2 ఏళ్ళ కుర్రవాడికి 3 ఏళ్ళ కుర్రవాడికి ఆ తల్లిని తండ్రిని ఎక్కడో పెట్టేసి ఇంకో ఆలోచన తీసుకొచ్చి వీడు నీ తండ్రి అంటే తల్లి అంటే వడాడు మానేస్తాడు. కాదు వీడు అంటాడు, ప్రధానాన్ని తీసుకొచ్చి నువ్వు ఆత్మ ఎందుకు అనకూడదు అంటే, అది కాకుండా ఇంకొకటి ఏమిటంటే స్థూల జగత్తు కదా. ఆ స్థూల జగత్ ఏంటి? పృథివీ. పృథివీ కన్నా సూక్ష్మము నీరు, జలం. ఆ నీరు కన్నా సూక్ష్మము అగ్ని, అగ్ని కన్నా వాయువు, వాయువు కన్నా ఆకాశం, ఆకాశం కన్నా సూక్ష్మమైనది. దృశ్యతే త్వగ్రయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శివి. సూక్ష్మ వస్తువులను చూసేటువంటి అత్యంత తీక్షణమైన బుద్ధి ఎవరికి ఉందో వాళ్ళే ఆ ఆత్మని అనుభవించగలరు. కనుక ఈ ఆత్మ అత్యంత సూక్ష్మము నాయన, నీ ప్రధానం సూక్ష్మం కాదు. అందుకని నీ ప్రధానం జగత్కారణం కాదు. ఈ విధంగా ప్రధానం జగత్కారణం కాదు అని చెప్పి ఇంకా కొన్ని సూత్రాలు చెప్పి స్వతంత్ర హేతు ఎందుకు ప్రధానం జగత్కారణం కాదు అని స్వతంత్ర కారణాలు చెప్తున్నారు. స్వాప్యయాత్ నా ప్రధానం కారణం, స్వ అప్యయాత్ స్వస్మిన్ ప్రకృత సత్శబ్దవాచ్యే చిదాత్మని అప్యయాత్. సుషుప్తిలో మనం దేనిలోకి పోతున్నాము? 2 ఉదాహరణలు చెప్తారు. బ్రహ్మైవ లోక బ్రహ్మలోక. మనం బ్రహ్మలోకానికి పోతున్నాము అంటే ఈ ఆత్మే బ్రహ్మము దానిలోకి పోతున్నాం. చేతికి అందట్లేదు, అది వేరే మాట. ఎందుకంటే ఇస్తున్నారు, మనమే తీసుకోలేకపోతున్నాం, మన దగ్గరికి వచ్చేస్తున్నాం. మనం ఇంకా దేహాభిమానము, ప్రార్థము, ఆ పూర్వజన్మల కర్మ వాసనలు ఇంకా పోలేదు కదా. అవన్నీ పోతే అక్కడే ఉండిపోతాం. అహరహ బ్రహ్మ. స్వస్మిన్, స్వ అంటే స్వ ఆత్మ. స్వ అన్న శబ్దానికి సంస్కృతంలో 4 అర్థాలు. వ్యాకరణం చదువుతున్నావా? ఆత్మ, ఆత్మీయము, ఆత్మీయులు, ధనము, ఆత్మ, ఆత్మీయ, స్వ అంటే ధనము, తరువాత స్వజనులు, బంధుబాంధవ్యులు. ఆత్మ ఆత్మీయము, ఆత్మీయ సంబంధమైనటువంటిది ధనము. ఆత్మ ఆత్మీయము, ధనము, ఇంకోటి ఏదో ఉంది, ఆ బంధువులు అనుకుంటా, బంధువులు. స్వ అప్యయాత్ అంటే ఇక్కడ సత్శబ్దమైనటువంటి ఆత్మతో
సుషుప్తిలో ఏకీభవిస్తున్నాడు. అపి అయాత్, అయగతం. అపి అయ, అప్యయ, స్వాప్యయ అంటే సుషుప్తిలోకి. స్వస్మిన్ ప్రకృతి సత్శబ్దవాచ్యే చిదాత్మని అప్యయాత్. వాడు సుషుప్తిలో ఎక్కడికి పోతున్నాడు నాయన? చిదాత్మలోకి పోతున్నాడు. నీ ప్రధానంలోకి పోతున్నాడని ఎక్కడైనా ఉపనిషత్తులో రాశారా? అందుకని స్వాప్యాత్ సతా సౌమ్యతదా సంపన్నో భవతి స్వం అపీతో భవతి. స్వం అపి ఇతః, ఇతః గతః, ఇం గతం. స్వం ఆత్మానం అపి ఇతః, అప్యతః అంటే పోవుట. సతా సౌమ్యతదా సంపన్నో భవతి, ఆ సద్ ఆత్మతో ఏకీభవిస్తాడు, అందులోకే పోతాడు. అపీత అంటే అప్యయ అంటే అపీత అంటే లయం. సత్శబ్దవాచ్యమైన జగత్కారణముతో లయము చూపించారు సుషుప్తిలో. నువ్వు ఏదైతే సత్ అన్నావో దాన్ని ప్రధానంగా తీసుకోకూడదా అంటే అది కుదరదు నాయన. ఎందుకంటే సదా సతా సౌమ్యతదా సంపన్నో భవతి అని మొట్టమొదట ఏదైతే సత్శబ్దవాచ్యంతో చెప్పారో దాన్ని ఇక్కడ మళ్ళీ దాంట్లోకి ప్రవేశిస్తున్నాడు అని చెప్పారు. సదేవ సౌమ్యమగ్ర ఆసీత్, అగ్రే ఆసీత్. ఆ సత్శబ్దాంతో ఐకాత్మ్యము ఏకీభవించుడు చెప్తున్నారు కనుక సత్శబ్దవాచ్యే చిదాత్మని అప్యయా. సతా సౌమ్యతదా సంపన్నో భవతి. ఒకటి స్వం అపీతో భవతి. స్వం ఆత్మానం, అపీత లయ, ఆత్మలో లయం. సుశుక్తిలో ఆత్మలయం చెప్తున్నారు కనుక నీ ప్రధానము, నీ ప్రధానంలో లయం కానీ, సుశుక్తిలో నీ ప్రధానంలో మోక్షంలో లయం కానీ ఇలాంటివి చెప్పలేదు. నీ ప్రధాన శబ్దాన్ని ఎక్కడా ఉపయోగించలేదు మా శాస్త్రాలు. పోబట్టి తరువాత గతి సామాన్యాత్. గతి సామాన్యాత్ అంటే ఉపక్రమ ఉపసంహారములు, అభ్యాసము ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే ఈ ఉపనిషత్తు వాక్యాలలో ఆ చైతన్యమైనటువంటి పరమాత్మ ఈ ఆత్మ గురించి చెప్తున్నారు. గతి సామాన్య అంటే ఈ ఉపనిషత్తు వాక్యాల గతి దేని మీద ఉంది? ఆ ఆత్మ నిరూపణ మీద, ఆత్మ బ్రహ్మ ఐకాత్మ్యం నిరూపణ మీదే ఉంది. ఉపనిషత్తులు ఇవి తప్ప ఇంకేమీ చెప్పటం లేదు. గతి సామాన్య ఈ ఆత్మ పరమాత్మని ఏకత్వం చెప్తున్నప్పుడు రామాయణంలో పిడకల వేటలాగా నీ ప్రధానం ఎక్కడ వచ్చింది నాయన? మన వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, రామాయణంలో పిడకల వేట అంటూ ఉంటారు. అలాగా నువ్వు ఆత్మ గురించి చెప్తూ పోతున్నారు, మధ్యలో నా ప్రధానం వచ్చిందని నువ్వు ఎందుకు చెప్తావు? చైతన్యము సర్వజ్ఞం, సర్వజ్ఞుడు. ఆ చైతన్య స్వరూపుడు సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడే, జగత్కారణం అని శృతుల్లో చెప్తూ వచ్చారు. ఆత్మన ఆకాశ సంభూత, ఆకాశాద్వాయు వాయురగ్ని ఆప పృథ్వీ, పృథివ్యాం ఓషధిభ్యో అన్నం, అన్నాత్ పురుష. మొట్టమొదటి ఎక్కడ మొదలు పెట్టారు? ఆత్మ. తరువాత భీష అస్మాత్ వాతపోతే భీషోదేతి సూర్య. మళ్ళీ ఆ ఆత్మ ఆనందాన్ని వర్ణిస్తూ ఆశిస్తూ దృష్టో బలిష్ట శ్రోత్రిసి చ కామః తస్య అని ఆ పరబ్రహ్మము యొక్క ఆనందము కూడా ఈ జ్ఞానికి ఉంటుంది. అంటే ఈ జ్ఞాని యొక్క ఆనందము ఆ పరబ్రహ్మ ఆనందంతో సమానము. అది ప్రతి వాడికి రాదు. ఎవడైతే శ్రోత్రియుడో, ఎవరికైతే కోరికలు లేవో,
ఎవరి అజాగ్రత్త మనసులో ఏ విధమైనటువంటి వాసనలు లేవో వాళ్ళే ఆ పరమాత్మ ఆ బ్రహ్మం యొక్క ఆనందాన్ని అనుభవిస్తారు. ఇది ఈ విధంగా ప్రతి చోట కఠోపనిషత్తులో శ్వేతకేతుకు ఏం చెప్పాడు? ఇదే ఈ ఆత్మ గురించి చెప్పాడు. శ్వేతకేతు నచికేతు. తర్వాత కేనోపనిషత్తులో శిష్యుడికి ఏం చెప్పాడు? ఇదే చెప్పాడు. తరువాత ఇప్పుడు కేనోపనిషత్తు తీసుకుంటే మొట్టమొదట అంతా బోధం ప్రతిబోధ విదితం, తర్వాత అన్యదేవత విదితాదధి అవిదితాదధి, ఇలాంటివన్నీ చెప్పుకుని వస్తూ మళ్ళీ మరి కథ ఎందుకు చెప్పారు అంటే, ఎవరైతే శుద్ధ వేదాంతాన్ని పట్టుకోలేరో, అవగాహన చేసుకోలేరో వాళ్ళకి ఈ కథ ద్వారా ఆ పరబ్రహ్మం యొక్క ఒక రూపం చూపించారు. ఎలాగా? ఆ మెరుపులాగా ఒకసారి వచ్చి మళ్ళీ ఆ ఇంద్రుడి ముందు వచ్చి ఆయన అదృశ్యుడయ్యాడు. అంటే ఈ విధంగా ఆయన ఆ పరబ్రహ్మ చింతన మీరు చేయండి నాయన అని చెప్పి తర్వాత సాధన శమము దమము ఇలాంటివన్నీ చెప్పారు. అందుకని శృతులలో కఠోపనిషత్తు తీసుకోండి, తైత్రీయం తీసుకోండి, చాందోగ్యం తీసుకోండి, బృహదారణ్యకం తీసుకోండి. చాందోగ్యంలో ఇన్ని చదివిన పెద్ద మనిషి నారదుడు మళ్ళీ ఏడుస్తూ పోయాడు. ఎవరి దగ్గరికి? అన్నగారి. సనక సనందన సనాతన సనత్కుమారు బ్రహ్మపుత్రులు, ఆయన వాళ్ళ మానసపుత్రులు. నారదుడు కూడా బ్రహ్మపుత్రుడు కనుక అన్నగారి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకని? నీలాంటి వాళ్ళ దగ్గర ఉపదేశం కనుక పొందితే నాలాంటి వాళ్ళ యొక్క శోకం పోతుంది కనుక దాన్ని యోవై భూమా తత్సుఖం నాల్పే సుఖం అస్తి. ఏదైతే సర్వవ్యాపకమైందో దాన్ని చింతన చేయనైనా దానిలోనే. అదే విధంగా ఇదే సనత్ కుమారు అక్కడ ధర్మరాజు కూడా ఉపదేశం చేస్తాడు మహాభారతం. అదేంటంటారు? సనసుజాతి. దానికి కూడా ధృతరాష్ట్రుడికి చేస్తాడు సనసుజాతి. సనసుజాతీయానికి మళ్ళీ శంకరాచార్య భాష్యం రాస్తారు. చూసారా? అంటే ఇవేమిటి? ఇవన్నీ శృతి పరములు. ఈ శృతుల్లో గతి సామాన్య నా గతి సామాన్య, ఈ నకారం మళ్ళీ మీరు తెచ్చుకుంటూ ఉండాలి. ఎందుకని? ప్రధానం నా జగత్కర్త, జగత్ సృష్టికర్త, గతి సామాన్య. అన్ని శృతులలో ఆత్మ గురించి చెప్తున్నారు. ఆత్మన ఏవిదం సర్వం. ఈ ఆత్మ గురించి, ఆత్మ నుంచి ఏమంతా వచ్చాయి. ఆత్మను ఆకాశ సంపద ఎలా చెప్పారో ఆత్మన ఏవేదం సర్వం అని కూడా చెప్పారు. తర్వాత నా సుతత్వాచ, మళ్ళీ నకారం నా ప్రధానం జగత్కర్త్రి. ఎందుకంటే సుతత్వాచ సకారణం కరణాధిపో నచాస్య కశ్చిత్ జనిత నచ అధిప. సకారణం స ఆత్మ బ్రహ్మ, అది జగత్కి కారణం. కరణాధిపాధిపో అంటే వానికి ఏమీ ఇంద్రియాలు లేవు. కరణాధిపాధి. నచాస్య కశ్చిత్ జనిత, వాడిని సృష్టించేవాడు ఎవడు లేడు. నచ అధిపగా, వాడికన్నా పెద్దవాడు ఎవడన్నా ఉన్నాడంటే ఇవన్నీ ఏమిటి? జగత్ కారణము పరమాత్మ అని చెప్తున్నాయి. ఎందుకంటే జీవానాం స అధిప, కరణాధిపాధిప అంటే ఇక్కడ
జీవులందరికీ వాడు శాసనకర్త అని అక్కడ ఆత్మ గురించి చెప్పారు, కానీ నీ చైతన్యాన్ని గురించి ఎక్కడా చెప్పలేదు నాయన. కనుక సర్వజ్ఞ సర్వశక్తిమాన్ ఇలాంటివన్నీ చెప్పారు. కనుక ఈ ప్రధానము జగత్కారణం కాదు, ఆత్మయే జగత్కారణము. ఈ విధంగా ఇందులో వచ్చినటువంటివి ఎన్ని 7 సూత్రాల 11వ సూత్రం మొట్టమొదటి 4, 7, 4, 11. సరే, ఈక్షత్యధికరణం అయింది. దీని తర్వాత ఆనందమయాధికరణం. అచ్చా, ఈ ఆనందమయాధికరణంలో ఈక్షత్యధికరణంలో నువ్వు చెప్పావు సదైవ సౌమిత్రమంగళ ఆసీత్ అని చెప్పి తత్తేజో అసృజత అన్నావు కదా. తత్తేజో అసృజత. ఇక్కడ ఈ క్షణము అముఖ్యముగా తోచుచున్నది అంటాడు. ఎందుకంటే జగత్ కారణము ఇంకా నిర్ణయం కాలేదు. ఆత్మ ఆనందమయ అన్న చోట మయట్ ప్రత్యయం ఉపయోగించారు. నిన్న చెప్పాను ప్రకృతి ప్రత్యయం. మయట్ అన్నది 2 అర్థాల్లో ఉపయోగిస్తారు. గోమయము అంటే గో వికారం, నెయ్యి, నూనె, నెయ్యి, పెరుగు, పాలు. తరువాత ప్రాచుర్యార్థ ఆపూపమయ భండార అంటే ఎన్నో స్వీట్స్ పెట్టేశారు. ఆపూపం అంటే స్వీట్స్. అని ఆపూపమయ అంటే చేసిన విందు భోజనంలో అన్ని స్వీట్స్ అంటే ప్రాచుర్యం. ఒకటి వికారార్థము, ఇంకొకటి ప్రాచుర్యార్థము. వాడంటాడు ఆత్మ ఆనందమయ. ఈ మైండ్ ప్రత్యాన్ని వికారార్థంగా ఎందుకు తీసుకోకూడదు? వికారము అంటే ఆత్మము, ఆత్మ మారేటువంటిది. వికారం అంటే మారేటువంటిది. ఇప్పుడు పాలు పెరుగు అయ్యాయి అనుకోండి, పాలు దొరుకుతాయా? దొరకవు. అలా కాకుండా తాడి పాము అయ్యింది అనుకోండి, పాము దొరకదు, తాడే దొరుకుతుంది. అదేవిధంగా ఇది వివర్తం, వికారం కాదు, వివర్తం. వాడు అంటాడు వికారార్థం ఎందుకు తీసుకోకూడదు? అప్పుడు వికారమును చెప్పినట్లయితే తత్వనిర్ణయము కాదు. ఈ విధంగా ప్రత్యుదాహరణ సంగతి. ఎందుకంటే అక్కడ తేజో అసృజిత అన్న చోట ఈ క్షణము అముఖ్యం అంటాడు, ముఖ్యం కాదంటాడు. అందుకని గౌణం, అందుకని జగత్ కారణంతో నిర్ణయం కాలేదు. జగత్ కారణ నిర్ణయం కాదంటే వాడు ఇంకోటి ఏడు పట్టుకున్న ఆత్మ ఆనందమయ అన్న చోట మయట్ ప్రత్యయం ఉపయోగించారు శృతుల్లో. అది వికారార్థము. అది వికారం ఏంటంటే జడమైపోతుంది. కనుక మా ప్రధానమే జగత్ కారణము. మళ్ళీ మనకు వస్తుంటాడు. ఈ తైత్రీయ శృతి వాక్యాన్ని ఇక్కడ విచారిస్తారు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ మొదటి వాక్యం మొదట పెట్టి ఈ వాక్యంతో ప్రకరణం మొదలుపెట్టి
ఆ బ్రహ్మనే ఆనందమయ శబ్దంతో చెప్పారు. లేకపోతే ఆ బ్రహ్మాన్నే చెప్పారా, ఇంకో దాని గురించి దేనైనా చెప్పారా, ఆనందమయము వికారార్థంలో చెప్పారా అన్నది సంశయం. పూర్వపక్షి అంటాడు ఆనందమయము అనే శబ్దంలో మైట్ వికారార్థము, అందుకని బ్రహ్మ కన్నా భిన్నమైనటువంటి వేరొక పదార్థము ఆనందమయ శబ్దవాచ్యము అంటే ప్రియ మోద ప్రమోదములు అవయములను చెప్పారు. ఆనందమయ ఆత్మ, తర్వాత ప్రియమోద ప్రమోదములు అవయములను చెప్పారు కనుక వేరొక పదార్థం చెప్పండి అంటాడు పూర్వపక్షి. ఆనందమయం అంటే నువ్వు బ్రహ్మను తీసుకోవద్దు, మైట్ వికారం కనుక అది కాకుండా దానికి అవయవాలు చెప్పారు. మోదో దక్షిణ పక్ష, ప్రమోద ఉత్తర పక్ష, ఆనంద ఆత్మ ఇలాంటివన్నీ చెప్పారు కదా. బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అవయవాలు చెప్పారు. అవయవాలు ఉన్నది వికారం అవుతుంది. ఏదైతే వికారం అవుతుందో అది నశిస్తుంది కనుక నీ బ్రహ్మము చైతన్యము కాదు అంటే సిద్ధాంతి చెప్తున్నాడు. పునరావృత్తి, పునరావృత్తి అంటే అభ్యాసం. ఆ బ్రహ్మ గురించి చెప్తూ వచ్చాను ఆయన. ఉపక్రమము ఉపసంహారము కనుక చూసినట్లయితే ఈ ఆనందమయ పదానికి అర్థము బ్రహ్మమనే చెప్పాలి. మయట్ ప్రత్యయం ఇక్కడ వికారార్థంలో కాదు, ప్రాచుర్యార్థంలో ఉపయోగించారు. వికారార్థం కాదు. విశుద్ధమైనటువంటి అవయరహితమైనటువంటి బ్రహ్మకు ప్రియ మోద ప్రమోదములు ఔపాధికములు. పారమార్థ దృష్టితో చూస్తే బ్రహ్మంలో ఇవేమీ లేవు కనుక ఇక్కడ మయట్ ప్రత్యయము ప్రాచుర్యార్థంలో ఉపయోగించారు కనుక ఇక్కడ ఆనందమయ శబ్దంతో నువ్వు అన్నట్టుగా ఇక్కడ వికారార్థం కాదు, బ్రహ్మ కన్నా వేరొక పదార్థాన్ని చెప్పలేదు, నువ్వు చెప్పారంటావు. అది సరే. తైత్తిరీయకే ఇక్కడ సంసారీ బ్రహ్మవా ఆనందమయ, సంసారి అయం భవేత్ అంటాడు. ఈ ఆనందమయం సంసారి అంటే వాడు కూడా ప్రపంచంలో కొట్టుకుంటూ ఉంటాడు వికార శబ్దం కనుక. లేకపోతే ఈ ఆనందమయానికి బ్రహ్మమని అర్థం చెప్తావా, వాడు సంసారి అని అర్థం చెప్తావా అంటే పూర్వపక్షి అంటాడు ఇక్కడ మయట్ అనేటువంటి ప్రత్యయము వికారార్థంలో చెప్పారు కనుక, అది కాకుండా ప్రియమోద ప్రమోదముల అవయవులను చెప్పారు కనుక ఇక్కడ ఆ బ్రహ్మ ఆనందమయము అన్న చోట వికారార్థము, వికారార్థము అంటే సంసారి, ఈ ఆనందమయం జీవుడి గురించి చెప్పారు అంటాడు. అది జీవస్య ఆనందమయత్వేన ఉపాసనం, జీవుని ఉపాసన చేయాలి అంటే. ఎందుకంటే ఇక్కడ ఆనందమయం జీవుని గురించి చెప్పారు, వికారార్థంలో మైట్ ఉపయోగించారు, అవయవాలు ఉన్నాయన్నారు. బ్రహ్మకి ఏవి అవయవాలు లేవు, నిరాకారుడు నిర్గుణుడు అని పూర్వపక్షి చెప్తే అభ్యాస ఉపక్రమాదిభ్యో బ్రహ్మ ఆనందమయో భవేత్. అభ్యాసము తర్వాత ఉపక్రమాలను చూసినట్లయితే ఆనందమయము బ్రహ్మ అవుతుంది. ప్రాచుర్యార్థే మయశబ్ద క్రియాద్యా స్యు ఉపాధిక. ఈ ప్రాచుర్యార్థంలో మైట్ను ఉపయోగించారు. ఈ ప్రియము మోదము ఇలాంటివి చెప్పారు. ఈ ఉపాధిగతములు. ఇది సిద్ధాంతి మతం కాదు. ఇప్పుడు ఇంత చెప్పినా
ఏకదేశీ మతం అంటే ఏకదేశీ అంటే కొంచెమే ఒప్పుకుంటాడు, పూర్తిగా ఒప్పుకోడు కదా. దాన్ని ఏకదేశీ అంటారు. అంటే వేదాంత ఏకదేశీ. వేదాంతంలో కూడా పూర్తిగా చెప్పేది ఒప్పుకోకుండా కొంచెం ఒప్పుకుంటాడు. ఈ గుజరాత్లో మరి వెళ్ళారో లేదో, అక్కడ ఊరికిన కృష్ణుడి కిరీటాన్ని మాత్రం పెట్టి పూజ చేస్తారు. రాజా వాళ్ళకి కిరీటాలు అక్కడే విగ్రహం లేదు, కిరీటం. కొంతమంది ఆ చిన్న కృష్ణుడిని పూజ చేస్తారు, కొంతమంది ఆ ఉపదేశం చేస్తున్న కృష్ణుడిని పూజిస్తారు, కొంతమంది రాసలీల చేసిన కృష్ణుడిని ఉపాసన చేస్తారు. అంటే ఏంటి, ఒక కృష్ణుడిని అనేక విభాగాలుగా చేసి పూజిస్తున్నారు. ఈ కిరీటాన్ని పూజ చేసేవాడిని ఏకదేశీ అంటారు. ఆ బాలకృష్ణుని మాత్రమే పూజ చేసేవాడిని ఏకదేశీ అంటారు. ఒక దేశాన్ని ఒప్పుకుంటాడు, పూర్తి దేశాన్ని ఒప్పుకోడు కదా. అది కనుక ఇది ఏకదేశీ మతము, ఇది సిద్ధాంతి మతం కాదు. సిద్ధాంతి మతం తర్వాత వస్తుంది. ఇంతవరకు చెప్పిందంతా ఏమిటి, ఏకదేశీ మతాన్ని గురించే చెప్తున్నారు. అదేవిధంగా ఈ సూత్రాలన్నీ కూడా ఏకదేశీ మతం సూత్రాలు. సిద్ధాంత మత సూత్రాలు వచ్చిందని అవి చెప్తాం. ముందు టీకా చూద్దాం. తైత్రీయములో దేహ ప్రాణ మనో బుద్ధి ఆనంద రూప అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ సంజ్ఞకా పంచపదార్థా క్రమేణ ఏకైకస్మాత్ అనంతరా పఠితా. ముందు అన్నమయ కోశము, ఈ స్థూల శరీరం. ఈ స్థూల శరీరాన్ని పోతే కాల్చేస్తారు, బూడిద మిగులుతుంది, ఇంకేం మిగలదు. తరువాత మూడొంతులు చాందోగ్యంలోనే వచ్చింది. ఏమిటి, బతికి ఉన్నటువంటి తల్లిదండ్రులని పెద్దలని తిట్టినట్లయితే వాళ్ళని చంపడంతో సమానం. మహాభారతంలో ఒకసారి ఆ గాంధీబాని ధర్మరాజు నిందిస్తే నేను చంపేస్తానంటాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, వాడు నీకన్నా పెద్దవాడు, పెద్దవాడిని తిడితే సరిపోతుంది, వాడిని చంపినట్టు సమానము. మీకు బాగా తెలుసు, మాకంతగా తెలియదు అనుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడూ ఇవి చదివిన పాప అనుకోలేదు. మహాభారతం కానీ రామాయణం కానీ వాళ్ళు వీళ్ళు చెప్తుంటే విన్నవే కానీ మొదటి నుంచి వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాను నేను. అని తెప్పించి పుస్తకాన్ని వాల్మీకి రామాయణం, మహాభారతం, తర్వాత భాగవతం, ఇవన్నీ పుస్తకాలన్నీ ఉన్నాయి. చదువు ఎందుకంటే దీని మీద ఉన్న ఇంట్రెస్ట్ దాని లేదు. దాని తర్వాత మా స్వామీజీ ఉదాహరణలు ఏవో చెప్తూ ఉంటే ఆ ఉదాహరణ నేను మీకు చెప్తున్నాను. తర్వాత ఇంకోటి ఏంటంటే మా స్వామిలో చెప్తున్నప్పుడు నేను చెప్పాను కదా, మొట్టమొదటి 18.5 ఏళ్ళు నాకు ప్రస్థానత్రయం పూర్తి చేయడానికి పట్టింది. ఆ తర్వాత 28 ఏళ్ళు ఆయనతో పాటు ఉన్నాను. 38 ఏళ్ళు ఆయన పీఠాధిపతులుగా ఉన్నారు. 28 ఏళ్ళు ఆయన ఉన్నప్పుడల్లా ఆయన పాఠాలు వినేవాడిని. అందుకే ఆయన చెప్పిన నోట్ చేసుకునేవాడిని.
కనుక ఇక్కడ ఏమిటి, పెద్దల్ని కనుక తిప్పితే ఏమిటంటారు? చంపారు అంటారు. ఇప్పుడు తల్లి కానీ తండ్రి కానీ తాత కానీ ఎవరైనా మీరు తిడితే వాళ్ళు ఏమిటన్నారు? వాడిని మీరు చంపేశారు అన్నారు. అదేమిటి? పిండావచ్ఛిన్న చైతన్యం. అదే సూక్ష్మ శరీరం పోయిన తర్వాత, ప్రాణం పోయిన తర్వాత ఆ తల్లిని, ఆ తండ్రిని, ఆ తాతని పుడకలతో కాల్చినప్పుడు వీడు మాతృహత్యారు అని అంటాడా? మాతృహత్యార పితృహత్యార అంటారా? అన్నారు. అంటే బతికున్నప్పుడు నువ్వు దేన్ని తల్లి అంటున్నావు అన్నది ప్రశ్న. ఈ చైతన్యం ద్వారా చూస్తే, ఈ దృష్టాంతం ద్వారా చూస్తే చైతన్యాన్నే మనము తల్లిదండ్రులుగా భావిస్తున్నాం. అందుకని మాతృదేవో భవ పితృదేవో భవ అంటారు. ఆ గురువుల శరీరాన్ని వదిలిపెట్టేసిన వాళ్ళు సర్వవ్యాపంగా ఉన్నవాళ్ళు, వాళ్ళే ఆ పరమాత్మతో ఏకీభవించి మన యొక్క సాధనని, మన యొక్క గతిని వాళ్ళు చూస్తూ ఉంటారు, మనని మంచి గతిలో నడిపిస్తారు కదా. అదేవిధంగా ఇక్కడ అన్నమయ కోశము శరీరము కాదు. అన్నమయ కోశము శరీరం. తరువాత మరి ఈ ప్రాణమయము ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయువు. బయట ఉన్నటువంటి వాయువు దాన్ని వాయువు అన్నాం, లోపల ఉన్నటువంటి వాయువుని ప్రాణం అన్నాం కదా. ఈ ప్రాణము దేని ద్వారా నడుస్తోంది? భీషాస్మాత్ వాచక, పరమాత్మ వల్ల. అందుకని ప్రాణం కూడా ఆత్మ కాదు. మనస్సు అపంచగత పంచమహాభూతాల యొక్క సత్వాంశంతో నిర్మించబడింది కనుక అది భూతాలతో నిర్మించబడింది కనుక అది జడము మనస్సు. తర్వాత బుద్ధి, అది జడమే. ఇప్పుడు వచ్చింది ఆనందమయం. ఈ ఆనందమే కోశము అన్నాం. మీరు బాగా కనుక విచారం చేసి చూసినట్లయితే ఆత్మ అసంగం. మనసులో సంకల్పం మొదలవుతుంది, బుద్ధి ద్వారా దాన్ని నిశ్చయం చేస్తాం. ఈ పని చేస్తే నాకు ఈ ఫలితం కలుగుతుంది. ఏమి చేశారు? మనసులో సంకల్పం, మనోమయం ద్వారా, బుద్ధి ద్వారా నిశ్చయం చేశాం. నిశ్చయం చేసిన కర్మ దేని ద్వారా చేస్తారు? ప్రాణమయ కోశము అన్నమయ కోశం ద్వారా చేస్తారు. సరి కర్మ చేశారు. ఈ కర్మ ఈ రెండింటితో కోశాల ద్వారా చేశారు. దీని యొక్క ఫలితాన్ని ఎక్కడ అనిపిస్తారో? అన్నమయ కోశం. ఆత్మ కనుక ఈ కోశాలన్నీ కూడా జడములు. కాని వాడనేది ఏమిటి? ఈ ఆనందమయం వికారము. వికారం అంటే ఆ పరబ్రహ్మకు వికారం వీడు జీవుడు కనుక ఇక్కడ జీవుడిని ఉపాసన చెయ్యాలి అంటాడు. చూడండి, పంచపదార్థ క్రమేణ ఏకైకస్మాద్ అనంతరా ప్రతిష్ఠ. అన్నమయ కోశం లోపల ఉన్నది ప్రాణమయము, ప్రాణమయం లోపల ఉన్నది మనోమయం, మనోమయం లోపల విజ్ఞానం, విజ్ఞానం లోపల ఆనందమయము. ఆత్మ అన్నిటికన్నా క్రమేణ ఏకైకస్మాద్ అనంతరా పఠితాః తత్ర సర్వాంతరః ఆనందమయః సంసారి పరమాత్మా వా ఇది సందేహ. సర్వాంతరః, ఈ అన్ని కోశాల్లో ఆఖరి కోశము ఆనందమయ కోశము. ఈ ఆనందమయ కోశం జీవుడా పరమాత్మ అన్నది ప్రశ్న. ఇప్పుడు మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోవాలి ఏమిటి? ఇది ఏకదేశి మతం. ఏకదేశి ఏమిటన్నాడు? ఉపక్రమ ఉపసంహారంలో అభ్యాసం ద్వారా చూస్తూ ఉంటే ప్రాచుర్యార్థము
ఉపయోగించారు కనుక మైటిని ప్రాచుర్యార్థంలో కనుక ఉపయోగించినట్లయితే బ్రహ్మవాచకం అవుతుంది. ఇంత చెప్పినా అది ఏకదేశమవుతుంది. వీడు పూర్వపక్షి అంటాడు సంసారీతి ప్రాప్తం కుతః. పూర్వపక్షి ఏకదేశమతం కాదు, పూర్వపక్షి. ఆనందస్య వికార ఆనందమహితి ఉత్పత్తి. మైట్ శబ్దము వికారార్థంలో కనుక ఉపయోగించినట్లయితే ఇది సంసారి జీవుడు అవుతాడు. అవికృతేతు పరమాత్మని అసౌన సంభవతి. ఎందుకంటే కూటస్థో పరమాత్మ అని చెప్పాం, నిర్వికారం, వికారరహితం కనుక అవిక్రీయమైనటువంటి పరమాత్మకి ఆనందమయ శబ్దాన్ని ఉపయోగించడానికి వీలు లేదు. ఎంత పూర్వపక్షి చెప్తున్నాడు. కించితస్య ప్రేమేవ శిరమోదో దక్షిణపక్ష ప్రమోద ఉత్తరపక్ష ఆనందాత్మ బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ. ఇవి ప్రియము, మోదము, ప్రమోదము, తరువాత ఆనంద ఆత్మ. ఇప్పుడు ఒకటే ఆనందాన్ని 3 భాగాలుగా ఎందుకు ఉపయోగించి చెప్పారు అంటే, మనం ఒక సుందరమైన వస్తువుని చూస్తున్నప్పుడు ఇది నాకు కావాలి అనేటువంటి ఒక ఇచ్ఛ ఉత్పన్నమవుతుంది. దాన్ని ప్రియము, అది మీరు తీసుకున్నారు, ఆ వస్తువు మీకు దొరికింది, దాన్ని మోదము అంటారు. దాన్ని అనుభవించారు, ప్రమోదము, ప్రకర్షణ మోదం. అందుకని 3 భాగాలుగా చెప్పారు. ప్రియమేవ శిరః, అది శిరస్సు, దక్షిణ భాగము మోదము, ఉత్తర భాగం ప్రమోదము, ఆ దడ అంటారు శరీరము ఆత్మ. దీనికి ఆధారము బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ అని చెప్పారు. ఆనందమయస్య పంచావయవా ఉచ్యంతే. ఈ ఆనందమయానికి 5 అవయవాలు చెప్పారు. శిరస్సు, దక్షిణ భాగము, ఉత్తర భాగము, మధ్య భాగము, పుచ్చం, 5 భాగాలు చెప్పారు. అపేక్షిత విషయ దర్శన జన్యం సుఖం ప్రియం. ఇక్కడ ఏమిటి? విషయ దర్శన జన్యం సుఖం ప్రియం. ఈ విషయాన్ని ఒకసారి కావాలని ఒక విషయాన్ని చూశారు మీరు. వీడేమిటంటాడు? విషయ దర్శన జన్యం సుఖం. ఆ విషయాన్ని చూసినప్పుడు మీకు కలిగేటువంటి ఆనందాన్ని ప్రియము అన్నారు. తల్లాభోజన్యం మోద, దాన్ని దొరికితే, అది మీకు దొరికితే మోదము. తద్భోగజన్య ప్రమోద ఇది చెప్పుకున్నాం. సుషుప్త్యాదౌ భాసమానం అజ్ఞాన ఉపహితం సుఖ సామాన్యం ఆనంద. ఈ ఆనందమయ కోసం అన్నప్పుడు మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా సుషుప్తిలో అజ్ఞాన ఉపహితము, అజ్ఞానము అనేటువంటి ఒక ఉపాధి. ఉపహితము అంటే ఉపాధి లోపల ఉన్నది. ఆకాశము కుండ ఆకాశమా? చెప్పండి. ఆకాశము కుండ ఆకాశమా? ఆకాశం ఉపహితం. అందులో ఆకాశం కుండ కాదు, కుండ ఆకాశం కాదు, 2 వేరు. ఆకాశంలో కొండ. అలాగా నేను అడిగిన ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పాలి. ఆకాశం కుండ ఆకాశమా అన్నాను. ఆకాశం కొండ కాదు, కొండ ఆకాశం. అది అసలైన సమాధానం. అదేవిధంగా ఉపాధి అజ్ఞానం, ఉపహితము చైతన్యం, అజ్ఞానము జడము, ఉపహితము చైతన్యం ఆత్మ. ఆత్మ జడం కాదు, జడం ఆత్మ కాదు. అందుకనే దృష్టాంతం చెప్పింది కదా. కానీ ఇక్కడ వాడు ఏమిటంటాడు? అజ్ఞాన ఉపహితం సుఖం ఆనందమయం.
అజ్ఞానము అనేటువంటి ఉపాధితో కూడుకొని అనుభవించినటువంటి సుఖము ఆనందమయము కదా. అందుకనే ఆనందము అన్నాము. ఇప్పుడు ఇక్కడ ఉపాధి ఏమిటి? అజ్ఞానం. ఆనందం కావాలని నిద్ర రాని వాళ్ళు ఇంజక్షన్లు ఏవేవో చేస్తూ ఉంటారు, కింద మీద పాపం పడుతూ ఉంటారు. ఎందుకంటే పుణ్యం ఉదయం అవలేదు, పాపోదయం ఎందుకు నిద్ర. నిరుపాధికం సుఖం బ్రహ్మ. ఉపాధి ఇక్కడ ఏంటి? ఉపాధి అజ్ఞానం. అజ్ఞానం కనుక లేకపోయినట్లయితే ఆ సుఖస్వరూపాన్ని మనం అనుభవించినప్పుడు అది బ్రహ్మస్వరూపం. ప్రియాదీనాం పంచ అవయవానాం శిరాది రూపత్వం ప్రతిపత్తి సౌకర్యాయ కల్పతే. ఇప్పుడు ఉపాధి సహితమైనటువంటి సుఖము ఆనందము అన్నాం కదా. మరి దీనికి అవయవాలు ఎందుకు చెప్పారు అంటే ఈ అవయవాలు మనకి తేలిగ్గా తెలుసుకోవడానికని ఈ అవయవాలు చెప్పారు. పక్షిత్వేన కల్పితస్య ఆనందమయస్య శిరః పక్షౌచ. పక్షి రూపంలో కల్పన చేశారు. ఆ పక్షికి తల, 2 రెక్కలు, మధ్య శరీరము, తోక ఉంటాయి. ఆ విధంగా కల్పన చేశారు. ఆత్మశబ్దేన మధ్య శరీర చతుర్థావయత్వేన ఉచ్యతే. ఇక్కడ ఆత్మశబ్దం ఏంటి? వాడు 4వదని చెప్పా. ఆనంద ఆత్మ. శిరము దక్షిణ పక్షము, ఉత్తర పక్షము, ఆనంద ఆత్మ 4వ అవయవం కింద చెప్పారు. పుచ్చం అపరభాగ ప్రతిష్ఠా పాదౌ. అంటే పుచ్చం అంటే కింద భాగం, ఈ కింద భాగం, అది కాళ్ళు ప్రతిష్ఠ స్వరూపం. అక్కడ పుచ్చమన్నారు ఎందుకంటే తోకతోనే అది ఏ విధంగా అయితే చుక్కాలతో పొడవ నడుస్తూ ఉంటుందో. అయం పంచమో అవయవం. నిరంశస్య పరమాత్మను అవయవ యుక్త. వీడు పూర్వపక్షి ఏకదేశ అనేది ఏమిటి? ఇక్కడ ఆనందమయ శరీరానికి 5 అవయవాలు చెప్పారు. బ్రహ్మ నిరవయవము. నిరవయమైనటువంటి బ్రహ్మకు అవయవాలు చెప్పలేము. అందుకని సంసారీవ ఆనందమయ. వాడు నిశ్చయం చేసింది ఏమిటి? జీవుడు ఆనందమయము. ఇత్యేవం ప్రాప్తే. ఈ విధంగా పూర్వపక్షి ఏకదేశి చెప్పినప్పుడు ఆనందమయ పరమాత్మ వీడు ఏకదేశం. కుతః అభ్యాసాత్ సైషా ఆనందమయ మీమాంసా భవతి. ఆ ఆనందమయాన్ని గురించి ఈ పూజ్య మీమాంస అంటే పూజిత విచారం జరుగుతోంది. ఏతమానందమయమాత్మాను ఉపసంక్రామతి. ఈ ఆనందమయమైనటువంటి కోశాన్ని కూడా దాటాడు. ఇత్యాది నా ఆనందమయో అభ్యసితే. ఈ ఆనందమయాన్ని మాటి మాటికి చెప్పారు. అభ్యాసస్య తాత్పర్య లింగం. షడ్విధ తాత్పర్య లింగాల్లో అభ్యాసము ఒక హేతువు. తాత్పర్యం వేదాంతానం బ్రహ్మణి ఏవ. ఈ వేదాంత వాక్యాలకి తాత్పర్యం బ్రహ్మలోనే ఉన్నది అని చెప్పాం. కించ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని మొదలుపెట్టి ఇదం సర్వమసృజత, ఇదంతా ఆయన సృష్టి చేశాడు అని చెప్పారు. ఇది సర్వసృష్టిత్వాది సృష్టిత్వాదిభ్య ఆనందమయో బ్రహ్మ. కనుక అన్నీ సృష్టి చేశాడు ఆ పరమాత్మ అని చెప్పినప్పుడు ఇదం సర్వం అసృజత, దీన్నంతా సృష్టి చేశాడు అని చెప్పారు. కనుక సర్వము సృష్టి చేయగలిగినవాడు ఆ పరమాత్మ. కనుక ఆ పరమాత్మే ఈ ఆనందమయ కోశము. ఆనందమయ శబ్దంతో దేని చెప్పాడు? ఏకదేశి జీవుని పరమాత్మ. ముందు జీవుడు అని చెప్పాడు.
ఏకదేశి చెప్తున్నాడు. ఇప్పుడు ఇద్దరు మాట్లాడుతున్నారు, ఒకడు పూర్వపక్షి, ఒకడు సిద్ధాంతి, మధ్యలో ఇంకోటి దూరాడు అన్నమాట. ఏకదేశి ఏకదేశం మొత్తం అంటారు. అక్కడ గుజరాత్లో మీరు అడిగారు కనుక ఇంకా ఒక విశేషం చెప్తాను. ఇప్పుడు మన వైపున ఎవరైనా పోయారనుకోండి, పెద్దవాళ్ళు గృహస్థులు పోతే అందరూ కూర్చుని కాసేపు ఏడుస్తారు. ఎక్కువ దుఃఖం ఉన్నవాళ్ళు ఎక్కువసేపు ఏడుస్తారు. తరువాత ఆ దుఃఖం ఎవరో చెప్తూ ఉంటారు, మొత్తానికి ఎలాగోలా సమస్య పోతుంది. ఎవరైతే వాళ్ళ బంధువులో వాళ్ళు ఏడుస్తారు. ఇప్పుడు గుజరాత్లో అలా కాదు. ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారు, భర్త పోయాడు. మరి భార్యకి వాళ్ళకి ఒక నియమం ఉంది, ఇన్ని రోజులు అక్కడ కూర్చుని ఏడవాలి. ఆ నియమానుసారము మరి కూర్చుని గంటసేపు ఏడుస్తుంటే ఇంట్లో పనులన్నీ ఎలా జరుగుతాయి? అందుకని ఏడ్చే వాళ్ళని అద్దెకి తెచ్చుకుంటారు. గుండెలు బాధకుని వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఊరికినే అంత నాటకం అన్నమాట. వాళ్ళని అడిగారు, యామా అదేంటి అది తెప్పించుకుని నువ్వు ఏడిపిస్తున్నావు అంటే, మీ ఇంట్లో పెళ్లి జరుగుతుంది, మీ ఇంట్లో వాళ్ళు బాజా వాళ్ళు వాయించలేరు, నువ్వు బాజా వాడు అద్దెకి తెచ్చుకుంటున్నావా లేదా? అదేవిధంగా మేము ఏడ్చేవాళ్ళం అది తెచ్చుకుంటే, నీకు ఏమిటి తక్కువ, నీ మరి మాకు ఏమిటి లోటున్నట్టు, మీరు చేస్తున్నది మేము చేస్తున్నాం అంట. కనుక ఎంఎం ఆపి అది కాదు, ఇంకోటి ఏమిటింది, ఎవరు ఏ విధంగా పూజిస్తే వాళ్ళకి ఎంఎం యోయో యామ్యాం తస్యాచలాం శ్రద్ధాం తామేవ దద్ధామి. ఎవరు ఏ విధంగా పూజిస్తే వాడికి ఆ విధంగా శ్రద్ధ నేను ఇస్తాను అంటున్నాడు. అందుకని ఇక్కడ ఏకదేశి ఒక విధంగా చెప్పాలంటే పూర్వపక్షమే అనుకోవచ్చు. వాడు ఏమిటన్నాడు, ఈ ఆనందమయ కోశము బ్రహ్మము అన్నాడు. ఇది సర్వసృష్టిత్వాదిభ్యశ్చ షడ్విధుల తాత్పర్యముల ద్వారా ఇది బ్రహ్మము అని చెప్పారు. ప్రాచుర్యార్థత్వం సంభవాత్, ఎందుకంటే మైండ్ ప్రత్యయము వికారార్థం కాదు, ప్రాచుర్యార్థము. ప్రియాది అవయవాపి విషయ దర్శనాది ఉపాధికృత భవిష్యత్తి. ఉపాధి ఉన్నట్లయితే ఈ ప్రేమ మోదము తస్మాత్ పరమాత్మ ఆనందమైతే ఏకదేశినాం మతం. ఈ కావాలంటే జీవుణ్ణి ఉపాసన చెయ్యి, లేదంటే బ్రహ్మం అనుకుని ఉపాసన చెయ్యి, నువ్వు ఉపాసన చెయ్యి అంటాడు వాడు. అది అసలు సంగతి. సరే, సిద్ధాంతం ఏమిటంటున్నాడో చూద్దాం. అన్యాంగం స్వప్రధానం వా బ్రహ్మపుచ్చం ఇది శృతం. ఇక్కడ ముందు సంగతి చెప్పుకుందాము. ఇది భగవత్పాదీయ మతము. ముఖ్య ఈక్షణం ద్వారా ఈక్షణకర్త బ్రహ్మాన్ని నిరూపించాం కదా. అది ఇస్తే చాలు. ముఖ్యమైనటువంటి ఈక్షణకర్త
బ్రహ్మమని ఈక్షత్యధికరణంలో చెప్పాము. ఇప్పుడు పుచ్చ శబ్దము ఆధారమా అవయవమా? ఆధారం అంటే ఇక్కడ ఒక విధంగా అధిష్టానం అని కూడా చెప్పచ్చు. రెండు ఆధారము అని చెప్పచ్చు, అవయవము అని చెప్పచ్చు. ఈ స్థితిలో అవయవమని చెప్పచ్చు కదా అంటాడు పూర్వపక్షి. లేకపోతే బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ అన్నప్పుడు ఇది ఆధారమే అధిష్టానమే అన్నది కూడా నిశ్చయం కాలేదు కనుక ఇది ఆధారమా ఇది అవయవమా అని మొట్టమొదట ఏదైతే చెప్పారో ఆ బ్రహ్మ అక్కడ ఏమి చెప్పారో చైతన్యములోనే ఇచ్ఛ ఉన్నది. ఆ చైతన్య పరమాత్మ నేను అనేక రూపాలలో అవ్వాలి అనుకున్నాడు. అందుకనే ఇక్కడ నీ ప్రధానము జగత్కర్త కాదు, జగత్తును సృష్టించేది కాదు అని చెప్పారు. ఇప్పుడు ఆ పరబ్రహ్మ విషయమే ఇక్కడ మళ్ళీ చెప్తున్నాం. ఏమిటి? బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ అన్నారు. ఇక్కడ బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ అన్నప్పుడు ఈ పుచ్చము అవయవమా ఆధారమా? ఆధారం అంటే అధిష్టానం అనుకోండి అని అనేటువంటి ప్రత్యుదాహరణ సంగతి ఇక్కడ బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ అన్న వాక్యాన్ని విచారణ చెయ్యాలి. ఆనందమయం ఆనందమయ కోశానికి బ్రహ్మపుచ్చం అని చెప్పారు తైత్తిరీయ ఉపనిషత్తులో. ఇది బ్రహ్మోపదేశమా లేకపోతే ప్రధానముగా ఆనందమయం యొక్క కోశం యొక్క ఉపదేశమా అని అడిగినట్లయితే పూర్వపక్ష అంటాడు ఆనందమయ కోశానికి అంగంగా చెప్పారు పుచ్ఛాన్ని. కనుక ఇక్కడ అంగత్వమే ప్రసిద్ధము. పుచ్చ శబ్దము అంగత్వము. అంగం అంటే తోక, ఆవు తోక, కుక్క తోక అంటూ ఉంటాం కదా. అలా అంటే ఇప్పుడు సిద్ధాంతి చెప్తున్నాడు బ్రహ్మ నిరవయము, దానికి తోక లేదు కదా. తోక అన్నటువంటి అవయవము అసంభవము కనుక పుచ్చమును ఆధారంగానే ఆధారంగా ఈ పుచ్చ శబ్దానికి ఆధారము అనేటువంటి లాక్షణిక అర్థం చెప్పాలి. అందుకని ఆనందమయ పదానికి అర్థము జీవుడని చెప్పచ్చు. ఆనందమయ పదానికి అర్థము జీవుడని చెప్పచ్చు. ఏమిటంటే ఈ జీవుడు బ్రహ్మమునకు ఆశ్రితుడు, బ్రహ్మ ఆశ్రితుడు కనుక ఇక్కడ జీవుడు బ్రహ్మ ఆశ్రితుడు అని చెప్పినప్పుడు ఇక్కడ ఈ ఆధార శబ్దము బ్రహ్మవాచకము అని నిశ్చయం చేశారు. ఇక్కడ అన్యాంగం స్వప్రధానంగా బ్రహ్మపుచ్చమితి శృతం. ఇది ఒక పక్షిరూప కల్పన చేశారు, దానికి అంగమా లేకపోతే ప్రధానముగా చెప్పారా? ప్రధానముగా ఈ పుచ్చం అంటే ఆధారం, ఆధారం బ్రహ్మముని చెప్పారా అంటే ఆనందమయస్య అంగం పుచ్చే అంగత్వం ప్రసిద్ధం. ఈ పుచ్చ శబ్దము తోక అనేటువంటి ఒక అంగానికి చేరింది కనుక ఇక్కడ ఆనందమయ కోశానికి అంగం అని చెప్పండి అని పూర్వపక్ష అంటే లాంగూల అసంభవాత్ అసంభవాత్ అత్ర పుచ్చేన ఆధార లక్షణ. బ్రహ్మకి తోకలేదు, అందుకని ఆధారం అని చెప్పాలి. ఆనందమయ జీవో అస్మిన్ ఆశ్రితో అత ప్రధానత.
ఆనందమయము అంటే ఆనందమయం ఎవరు? జీవుడు. జీవునికి ఆశ్రయం ఎక్కడ? బ్రహ్మ. అందుకని ఆశ్రయం చెప్పారు కనుక అత ప్రధానత అస్మిన్ ఆశ్రిత బ్రహ్మణి ఆశ్రిత అంటే ఇక్కడ పుచ్చ శబ్దానికి ఏమి చెప్పాలి? ఆధారం అని చెప్పాలి. ఆధారం అంటే అధిష్టానం అని చెప్పచ్చు. దీనికి టీకా అవ్వలేదు కదా? ఆనందమయ పరమాత్మా కుతః అభ్యాసాత్ శేషా ఆనందమయస్య ఇది అయిపోయింది కదా. బ్రహ్మపుచ్చం ప్రతిష్టాయతి పుచ్చ యత్ సుతం తం బ్రహ్మ తత్ కిం ఆనందమయస్య అంగత్వేన నిర్దిశ్యతే. పూర్వపక్ష అంటాడు ఈ బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ అన్న చోట ఈ పుచ్చ శబ్దము బ్రహ్మమా లేక ఆనందమయ కోశానికి అవయవమా, లేకపోతే ఇది స్వయంగా ఏమైనా ప్రతిపాదిస్తోందా అన్నది సంశయం. వాళ్ళంటాడు ఆనందమయస్య అవయవత్వేన, ఇది ఆనందమయానికి అవయవంగా చెప్పుకోవాలి. ఎందుకంటే పుచ్చ శబ్దం అవయవంలో ప్రసిద్ధం కనుక. అంటే అప్పుడు సిద్ధాంతి చెప్తున్నాడు. ఇక్కడ సిద్ధాంతి ఎవరు? భగవత్పాద. ఇది భగవత్పాదం మతం. ఆనందమయ అభ్యాస అన్నప్పుడు ఈ ఆనందమయ శబ్దానికి ఇప్పుడు శంకరాచార్యులు ఏం చెప్తున్నారో అది చూడండి. నా పుచ్చ శబ్దో అవయవవాచి. పుచ్చ శబ్దము అవయవ శబ్దాన్ని చెప్పట్లేదు, అవయవార్థంను చెప్పట్లేదు. కింటు లాంగుల వాచి అంటే పుచ్చం అంటే తోక కదా, అంటే నచ ఆనందమస్య లాంగూలం సంభవతి. ఇప్పుడు అన్నమే కోశము అన్నాం, దాని లోపల ఉన్నది ప్రాణమే కోశము, దాని లోపల ఉన్నది మనోమయం, దాని లోపల విజ్ఞానం, దాని లోపల ఆనందమయం. ఇప్పుడు నీకే తోక లేనప్పుడు ఆనందమయ కోశానికి తోక ఎక్కడి నుంచి వస్తుంది? ఉండేది ఇప్పుడు ఉండేది వీళ్ళు సైన్స్ వాళ్ళు చెప్తారు. కొద్ది మనిషి అయిపోతాడేమిటి? మనం కర్మలకు అనుసారము జీవుని చెప్తున్నాం కనుక వీళ్ళు ఏదో సైన్స్లో ఏదో కొంచెం ముందు కనుక చేస్తూ ఉంటారు. అందుకని మనకి మొదట లేదు, ఇప్పుడు లేదు. మనకి మొదట ఉన్నట్టయితే ఆ దేవతలు కూడా ఉండాలి, బ్రహ్మగారు కూడా ఉండాలి. అందుకని డోంట్ పోక్ యువర్ నోస్ ఇంటూ సైన్స్. అచ్చా, ఆనందమయస్య లాంగూలం సంభవతి. తర్వాత లాంగూలస్య గవాది లక్షణ అన్నమయ అవయవత్వాద్ ఆనందమయస్య అవయవత్వ యోగాత్. ఇప్పుడు అన్నమయ కోశానికి తోక ఉందని చెప్పచ్చు, ఆవులకి బాట్లకి. ఆనందమయ కోశానికి ఎక్కడ ఉంది? తోక లేదు ఒకటి. ఇంకొకటి పుచ్చ శబ్దేన ముఖ్యార్థ అసంభవే. ఈ పుచ్చ శబ్దం ద్వారా, తోక శబ్దం ద్వారా ముఖ్య అర్థం ఇక్కడ చెప్పడానికి వీలు లేదు కనుక లాక్షణికార్థం చెప్పాలి. సతి యోగ్యతావశాత్ అత్ర ఆధారో లక్ష్యతే. యోగ్యత, పుచ్చ శబ్దానికి ఇక్కడ యోగ్యత దేంట్లో ఉంది? ఆధారము అని చెప్పుకోవాలి. ఇప్పుడు గంగాయాం ఘోష అన్న అంటే గంగా అంటే ఏమిటి? భగీరథ రథకాథా వచ్చిన్న ప్రవాహ వేగము గంగ. అంటే భగీరథుని రథము ఏ తోవలో పోయిందో ఆ తోవలో ప్రవహించేటువంటి జలాన్ని గంగా అన్నాం కదా. ఇప్పుడు గంగాయాం అంటే సప్తమి. గంగలో మా పూరి గుడిసె ఉన్నది, సంభవమా? అదే విధంగా ఇక్కడ
పుచ్చ శబ్దం తోక శబ్దం ఆనందమయ కోశానికి సంభవము కాదు. అందుకని లక్షణం చెప్పుకోవాలి. అక్కడ గంగ ఒడ్డు అని చెప్పాం, ఇక్కడ దానికి ఆధారము లాక్షణికార్థం చెప్పుకోవాలి. బ్రహ్మ ఆనందమయస్య జీవస్య ఆధార. ఈ బ్రహ్మము ఏమిటి మరి ఆధారం అని చెప్పావు కదా. దేనికి ఎవరు ఆధారం అంటే ఆ బ్రహ్మ ఈ ఆనందమయ కోశము గల జీవునికి ఆధారము. తత్కల్పనాధిష్టానత్వా అంటే ఇప్పుడు మొదట్లో మనం చెప్పుకున్నాం జీవో బ్రహ్మవి నాపరహ అని. ఈ కల్పింపబడినటువంటి యావత్ ప్రపంచము ఈ జీవులకి ఆధారం ఎవరు? పరం. అందుకని కల్పించిన ఆనందమయ కోశం గల జీవునికి పరబ్రహ్మము. అందుకనే నేనేంటన్నాను అధిష్టానం. నచ ఆనందమయ పరమాత్మ. మా పూర్వపక్షి ఏమిటి చెప్పాడు? ఏకదేశి జీవుడు అన్నాడు. జీవుడు కానీ పరబ్రహ్మం కానీ చెప్పుకోండి అన్నాడు. అందుకని స్పష్టంగా ఇక్కడ చెప్తాను నచ ఆనందమయ పరమాత్మ. ప్రాచుర్యార్థ స్వీకారే అపి అల్ప దుఃఖ సద్భావ ప్రతీతే. ప్రాచుర్యార్థము అని చెప్పావనుకో, ఇప్పుడు ఆనందమయము, మయం అన్నది ప్రత్యయము, మయ ప్రత్యయము. దీనికి రెండు అర్థాలు, వికారార్థము ప్రాచుర్యార్థము. ఆనందం చాలా ఎక్కువగా ఉంది అంటే ఎక్కడో చోట ఒక మూల కొంచెం దుఃఖం ఉంది అన్నమాట. చూడండి ఎలా అర్థం చెప్తున్నాను. అందుకే ప్రాచుర్యార్థం కూడా చెప్పండి నాయన. ప్రాచుర్యార్థ స్వీకారేపి అల్ప సుఖ అల్ప దుఃఖ సద్భావ ప్రతీతే. తస్మాత్ జీవాధారో బ్రహ్మ ప్రాధాన్యేన ప్రతిపాద్యతే. అందుకని ఆధారమును చెప్పు. ఈ ఆధారమును చెప్పినప్పుడు జీవునికి ఆధారమైన పరబ్రహ్మము అని చెప్పుకోవాలి. ప్రాధాన్య తథాచ అసన్నేవ సభవతి అసత్ బ్రహ్మేతి వేద చేత్ అస్థి బ్రహ్మేతి చేద్ వేద సంతమేనం తతో విభు. అసన్నేవ సభవతి అసత్ బ్రహ్మేతి వేద చేత్. ఎవరైతే పరబ్రహ్మ లేదు, పరమాత్మ లేడు, ఈ చైతన్యమైన జీవుడు లేడు అంటారో వాని అస్తిత్వము కూడా తొలగిపోతుంది. అసన్ ఏవ భవతి. అస్థి బ్రహ్మేతి చేద్ వేద. ఆ పరబ్రహ్మ ఉన్నాడు, బ్రహ్మము ఉన్నది అని ఎవరికైతే నిశ్చయం ఉందో వాళ్ళని సంతం, సత్పురుషులు అంటారు. సంతమేనం తతో విదురు. మన సత్పురుషులు అంటారు అని తెలుసుకో. ఇది కూడా తైత్తిరీయంలోనే ఉంది. ఇత్యాది బ్రహ్మ అభ్యాస. అస్థి బ్రహ్మేతి చేత్వేద అన్నాడు కదా. బ్రహ్మం ఉంది అని ఎవరికైతే అస్తిత్వ బుద్ధి ఉందో వాళ్ళు సత్పురుషులు. ఇత్యాది బ్రహ్మాభ్యాస. బ్రహ్మవిదాప్నోతి పరం తదేశాభ్యుక్త సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఇదంతా ఏంటి? అభ్యాసం. ఇది బ్రహ్మవిదాప్నోతి పరం అనేది ఉపక్రమము. ఈ ఉపక్రమము అభ్యాసం ద్వారా ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలి? బ్రహ్మాన్ని ఆధారం, బ్రహ్మమే జీవునికి ఆధారమైనటువంటి పరబ్రహ్మమే అని చెప్పుకోవాలి అని ఈ సిద్ధాంతి పక్షం. అక్కడ ఏకదేశి ఏమి చెప్పాడు? ప్రాచుర్యార్థే మయ శబ్ద. ఇక్కడ ప్రాచుర్యార్థం కూడా చెప్పడానికి వీల్లేదు అన్నాడు. ఎందుకని? నువ్వు ఆనందమయ ప్రాచుర్యము అన్నావు అనుకో, ఏదో ఒక చోట కొంచెము దుఃఖం ఉంది. ఎందుకంటే ఎక్కువ ఆనందం ఉంటే కొంచెం దుఃఖం ఉంది అన్నమాట. అందుకని ఇక్కడ జీవునికి ఆధారమైన పరబ్రహ్మాన్ని తీసుకోవాలి. పరబ్రహ్మమే ఈ విధంగా అయింది. ఇక్కడ ఆనందమయాధికరణంలో చాలా సూత్రాలు ఉన్నాయి. ఎన్ని సూత్రాలు ఉన్నాయి? 8 సూత్రాలు ఉన్నాయి. ముందు ఈ 8 సూత్రాల్ని
ఏకదేశి మతానుసారంగా చెప్పుకోవాలి. మళ్ళీ ఈ 8 సూత్రాలని సిద్ధాంత రూపంగా చెప్పుకోవాలి. కనుక ఎక్కువ బుర్ర వేడెక్కిస్తే బాగుండదు, రేపు చెప్పుకుందాం. ఒకటే టాపిక్ని ఏకదేశి మతము, సిద్ధాంత మతము అవి రేపు చెప్పుకుందాం. నాలుగు కదా ఇవాళ, సెకండ్ హాఫ్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతే భగవంతో పునః పునః ఈశ్వరో గురురాత్మైతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. మొత్తం ఎన్ని క్లాసులు అయ్యా మనకి? 2, 3, 4, 5 క్లాసులు. 5 క్లాసులకేను మొత్తం మనం ఎన్ని 20 ఎంతవరకు చెప్పుకుందాం? 25 టికెట్ కదా, 26 25కి 26. అచ్చా. కనుక 25 వరకు చెప్పుకుందామంటే 25లో